పబ్లిక్ సర్వెంట్ అంటే యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటానికి తెలివితేటలు అక్కర్లా. ఏ బోర్డు కూడా అస్సలు క్వశ్చన్స్ అడగదు. ఏ పోలీస్ అయినా సరే కూడా మీరు కానీ ఏ ఆడపిల్ల కానీ లేకపోతే వాళ్ళు డేంజర్లో ఉన్నప్పుడు నేను రానమ్మా అన్నాడు అంటే పోలీస్ అన్వర్ది ఆఫ్ ద యూనిఫామ్ స్ట్రిప్ చేసి ఇంటికి పంపించేయాలి. మీరు మేఘాలయలో ఉన్నప్పుడు డెత్ నుంచి జస్ట్ త్రుటిని తప్పించుకున్నారు. మీకు ఎలా తెలిసింది అది? ఎన్కౌంటర్ ట్రూత్ ఏంటి అసలు? ఆయన పారిపోతుంటే చంపుతారా, పరిగెత్తించి చంపుతారా? ఇండియాలో దౌర్భాగ్యం ఏంటి? హిడిమా లాంటి వాడికి ఈ గ్రూప్స్ అట వండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ముక్క చుక్క లేకపోతే ముక్క చుక్క చాలా బాగా ఎక్కడో వచ్చి సరెండర్ అయిన వాడిని తీసుకొచ్చేసి నువ్వు చంపాలి ఇట్లయితే అంటే ఏం చేయను. పిరికితనం ఉన్న వాళ్ళు పోలీస్ కాకూడదు. జిల్లా కలెక్టర్ ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో సీఎం గారి కాళ్ళకి నమస్కారం చేయటం ఏంటండి? మీరెందుకంత దౌర్భాగ్యం అవుతారా? నాకు తెలిసిందేమో అరగంట చెప్పేది, చెప్పాల్సింది 5 సెకండ్లు. విజయవాడలో ఉంది, హైదరాబాద్లో లేనిది ఏంటి అన్నారు. నాకు బ్లాంక్ అయిపోయింది. నేను అన్న కృష్ణ అన్నది అన్నారు. కాదు 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 ఇంకోటి ఉంది అన్నారు. ఈ చెత్త కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ పరమ చెత్త క్వశ్చన్స్ ఇస్తుంటారు. దానిలో ఏ బోర్డు కూడా సిల్లీ క్వశ్చన్స్ ఎవరు అడగరు. శివధర్ రెడ్డి గారు చాలా ప్రోగ్రెసివ్ డీజీపీ. సజ్జనార్ ఇస్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. దీన్ని చూసే కొంత చేయండి. నాకు ఎప్పుడు పోలీస్ అవ్వాలని లేదు. ఐఏఎస్ వస్తే ఐపీఎస్ కలిపారు అందరూ మరి నువ్వేం పోలీసు రా అంటాడు. నాకు తెలియదురా, యూనిఫామ్ వేసుకుంటే నేను అపరిచితుడు బయటకు వస్తాడు. పోలీస్ ఆఫీసర్ అంటే కాకి యూనిఫామ్ మాత్రమే కాదు, ఆ పదవికి ఆ హోదాకి ఉండే నైతిక విలువలకు నిలువుటద్దం. రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కే సంస్కృతిని నిర్మోహమాటంగా ఖండిస్తూ అసలైన పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని నిక్కచ్చిగా చెప్పిన డైనమిక్ ఆఫీసర్ జిహెచ్పి రాజు గారు. ఆయనతో మాట్లాడాక ఏదో తెలియని ఒక ధైర్యం వచ్చింది నాలో. పోలీస్ డిపార్ట్మెంట్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. అట్ ద సేమ్ టైం మనం లోకల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తుంటాం కదా, అక్కడ కొంతమంది చాలా ర్యూడ్గా మాట్లాడి పొగరుగా చూపించే కొంతమంది పోలీసుల పైన జాలి కూడా వేసింది. వైజాగ్ సమీపంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన జిహెచ్పి రాజు గారు సివిల్స్లో ఆల్ ఇండియా 65th ర్యాంక్ కొట్టారు. మేఘాలయ అడవుల్లో ఎస్పీగా, అడిషనల్ డీజీగా ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. దేశ ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ వరకు అనేక బాధ్యతలు నిర్వహించారు. 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో గూస్బంప్స్ తెప్పించే ఇన్సిడెంట్స్ను, పోలీస్ డిపార్ట్మెంట్ తెర వెనుక వాస్తవాలను ఈ ఎపిసోడ్లో మనతో పంచుకున్నారు. విచ్ ఆర్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్. ఈ పాడ్కాస్ట్ కేవలం పోలీస్ స్టోరీస్ గురించి మాత్రమే కాదు, మీ లైఫ్ని మార్చే ఒక గైడ్ అవుతుంది పక్కా. ఎందుకంటే 60 ఏళ్ల వయసులోనూ ఒక 10 కిలోమీటర్లు రన్ అవలీలగా చేసి పడేసే ఫిట్నెస్ సీక్రెట్స్, పేదలకు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, ప్రతి ఒక్కరికి పోలీస్ అందుబాటులో ఉండాలి అనే ఆయన వ్యక్తిత్వం, సివిల్స్ క్రాక్ చేయాలనుకునే యువతకు ఆయన ఇచ్చే టిప్స్, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇందులో ఉన్నాయి. ఎంతోమంది సివిల్స్ ఆస్పిరెంట్స్ హ్యూమన్ ఎథిక్స్ గురించి రాయాలనుకున్నప్పుడు రాజుగారి నేమ్ని కోట్ చేస్తారంట. అసలు యూనిఫామ్ వేసుకున్నవాడు అధికారంతో కాదు, మమకారంతో పనిచేస్తే ఎలా ఉంటుందో, ఒక పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మైండ్ సెట్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే ఈ పవర్ఫుల్ అండ్ రా డిస్కషన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హూంబ్లై సార్. కుబ్లై షీబున్, వాట్ ఏ సర్ప్రైజ్. దిస్ ఇస్ ఖాసీ భాషలో వాళ్ళు గ్రీటింగ్ ఇచ్చేదన్నమాట కుబ్లై. అదే గారో ఇంకొక ట్రైబ్ ఉంది అక్కడ లోపల, వాళ్ళు ఏమంటే మిట్టలా అంటారు. థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ. ట్రైబల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా వండర్ఫుల్. వాట్ ఏ సర్ప్రైజ్. కుబ్లై షీబున్ means that thank you very much. కుబ్లై షీబున్. షీబున్. SHIBUN. Okay. Shibun means that is thank you so much. Fantastic. How beautiful language it is. It is. నేను చాలాసేపటి నుంచి ఆ ఒకటి పదం చెప్పడానికి నేర్చుకొని వచ్చానమాట. బికాస్ మీ లైఫ్ ఆల్మోస్ట్
మెజారిటీ ఆఫ్ యువర్ పీక్ లైఫ్ స్పెంట్ ఇన్ అస్సాం అండ్ మేఘాలయ, ఈ ట్రైబల్స్ మధ్యలో. ఎస్. సో ఎవరికి దొరకని అది అదృష్టమా, లేకపోతే అదొక అంటే హఠాత్ పరిణామం, ఇంకా మీరు ఫేస్ చేయాల్సిందే అన్నట్టుగా వెళ్ళారా? సో విశాఖపట్నంలో మొదలైన మీ జర్నీ మేఘాలయలో 26 ఏళ్ల పాటు కొనసాగింది. కరెక్ట్. తర్వాత 30 ఏళ్ల సర్వీస్ తర్వాత యు ఆర్ హియర్ టుడే. అమిగో సంస్థలో ఒక చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు, ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో ఎలా సాగింది సార్ మీ జర్నీ బ్రీఫ్గా? ఆంధ్ర యూనివర్సిటీలో 87 ఎంఎస్సి టెక్నాలజీ గోల్డ్ మెడల్ అయిపోయింది. ఒకటే ధ్యేయం, ఒకటే ఆశ, సివిల్ సర్వీసెస్. నేను చేసింది జియాలజీ అయిన సబ్జెక్ట్ వైజ్. గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు, 6 ఏళ్ళు చదివినా కూడా నేను జియాలజిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. జియాలజీ వైపు నేను మొగ్గు చూపలేదు. అట్లానే ఏమో మరి అదొక ఒక మొండి ధైర్యం అనిపిస్తుంది నాకు. బహుశా మీరు ఇది నేను సాధించాలి, ఐఎమ్ డెస్టైన్ టు బీ ఎ సివిల్ సర్వెంట్ అన్న భావనని మీరు ఆ ఇంక్యుబేషన్ చేసి దాన్ని నమ్ముకుంటే ఐ థింక్ ఎంటైర్ యూనివర్స్ విల్ హెల్ప్ అస్ టు రియలైజ్ అవర్ డ్రీమ్. నాకు సెకండ్ థాట్ లేదు. ఫైనాన్షియల్గా కూడాను అంత గొప్ప ఫ్యామిలీ ఏం కాదు మాది. వెరీ వెరీ హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్. అమ్మ సపోర్టు, నాన్నకేమి సంస్కృతిని తప్పించి ఆయనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదనమాట అప్పట్లో. సో వెరీ వెరీ బేసిక్ ఎగ్జిస్టెన్షియల్ అంతే ఫైనాన్షియల్ చూసుకుంటే. మరి అటువంటిది ఒక సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా లెవెల్లో ఎయిమ్ చేయటం అంటేనే చాలా మొండి ధైర్యం కావాలి. నాలో ఉన్నది మొత్తం మొండి ధైర్యమే. తెలివితేటలు కాదంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటానికి తెలివితేటలు అక్కర్లా, యావరేజ్ ఇంటెలిజెన్స్ చాలు. కానీ అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండు ఉంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, ఈ రెండు ఉంటే ఈ ఎగ్జాము బహుశా ఆ రెండింటి వల్లనే నాకు ఆల్ ఇండియా 65వ ర్యాంక్ వచ్చి ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి ఏంటంటే, మీరు అన్నారు అది నేను ఎంచుకున్నానా అస్సాం మేఘాలయ కాడరు అంటే, నేను ఎంచుకోలేదు, నాకు తెలియదు యాక్చువల్గా. నాకు ఐఏఎస్ వచ్చింది, కానీ నేనేమనుకున్నానంటే నాకు ఐఏఎస్ కంటే ఐపీఎస్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాడర్ నాది వస్తుంది, హోమ్ కాడర్ ఎప్పటికైనా మంచిది అనుకున్నాను నేను. ఈ లాజిక్ తోటి నేను వచ్చిన ఐఏఎస్ వదిలేసి ఐపీఎస్ నేను ఎంచుకున్నా. అప్పుడేమైంది, నేను ఐపీఎస్లో ఆల్ ఇండియా టాపర్ అయ్యాను. తప్పకుండా మన హోమ్ కాడర్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. అదొక ఎలా హిట్ అవుద్దంటే, మిమ్మల్ని కష్టపడి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకొని మీరు ఐఏఎస్ వదులుకొని ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు మీ హోమ్ కార్డర్ రాలేదు అంటే మీకున్నటువంటి నాలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. అసలు ఏంటి ఇంత ఇంజస్టిసా అని అనుకున్నా నేను. ఫైనల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అంటే అది మేఘాలయ అస్సాం అనేది డెస్టినీ అనుకున్నాను తప్పించి నేను డెస్టినేషన్ అనుకోలేదు నేను. సో అక్కడికి వెళ్ళటం, ఒక మంచి తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కె నారాయణ కుమార్ గారని. ఆయన నన్ను గైడ్ చేయటం ఇనిషియల్గా అనమాట. నేను రెబలియస్గా ఉన్నాను, నాకు ఇంత అన్యాయం జరిగింది నాకు. కానీ ఆయన కూర్చోబెట్టి నాకు మెంటారింగ్ చేసి అసలు నార్త్ ఈస్ట్ రావటం, మేఘాలయ రావటం ఒక అదృష్టంగా భావించు అని చెప్పి ఒక 2 గంటల క్లాస్ తీసుకుంటే అది టర్న్ అరౌండ్ అయింది. వాట్ ఏ టర్న్ అరౌండ్ మేడం అక్కడ. అలాంటి దొరకటం నా అదృష్టం. కేఎన్ కుమార్ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్, నాకంటే 6 ఏళ్ళ సీనియర్, ఆయన దొరకటం, నన్ను ఆయన ఒక యంగర్ బ్రదర్ లాగా భావించి, అరే తప్పుగా ఆలోచిస్తున్నాం నార్త్ ఈస్ట్ గురించి. భయం ఉంటుంది మన ఫుడ్ కాదు, మన వెదర్ కాదు, మన కల్చర్ కాదు, మన భాష కాదు. మోర్ ఓవర్ అక్కడ నక్సల్స్ ఈ షూటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, అది సేఫెస్ట్ ప్లేస్ కాదు అన్న ఒక అపోహ ఉంటుంది. అది అపోహ లేకపోతే నిజం లేదు, అది నిజమండి. అక్కడ సేఫ్టీ అన్నది అది అక్కడ లోకల్ ఏంటంటే, లోకల్ యూత్ వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్తారు, అక్కడ ట్రైనింగ్, ఎక్స్ప్లోజివ్స్, వెపన్స్ తెచ్చేసుకుంటారు ఇక్కడికి. మిలిటెన్సీ, ఇన్సర్జెన్సీ అన్నది నార్త్ ఈస్ట్ మేఘాలయాల్లో ఇంకా అది ప్రతి వీధిలోనూ ఉంటుంది. వెపన్స్ చాలామంది ఈ యువత వాళ్ళకి దిక్కు తోచదనమాట. వాళ్ళు చదువుకొని ఉంటారు, తెలివైన వాళ్ళు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్తారు, అక్కడి నుంచి 4-5 వెపన్స్ తెచ్చుకుంటారు, ఒక మిలిటెంట్ గ్రూప్ అంటారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ వైజ్ హ్యూజ్ ఛాలెంజ్.
నా అదృష్టం, మీరు అన్న నా అదృష్టం, నేను 26 ఏళ్ళు 27 ఏళ్ళు అక్కడ లోకల్ ప్రజలు, లోకల్ కాశీస్ కానీ, జయంతియాస్ కానీ, గౌరవ్స్ కానీ నన్ను ఇప్పటికీ కూడా, నేను రిటైర్ అయింది అడిషనల్ డీజీగా రిటైర్ అయినా సరే కూడా, మీరు వెళ్ళి అడిషనల్ డీజీ రాజు అంటే ఎవరికి తెలియదు, ఎస్పీ రాజు అంటే తెలుస్తుంది. ఎందుకు అంటే మేడం, ఈ సర్వీస్లో నన్ను అక్కడ అంటే కాని ప్రదేశం అది, అక్కడ మన కల్చర్ కాదు, అయినా సరే కూడా అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కామన్ ట్రైబల్స్ సఫర్ అవుతున్నారు ఈ ఇన్సర్జెన్సీ వల్ల. మీరు నేను బయట వాళ్ళం అక్కడ. కాబట్టి మనకి కాన్స్టిట్యూషను, మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం, మనకి మిగతా మనం పట్టించుకోము. కాబట్టి ఇన్సర్జెన్సీని మనం సాల్వ్ చేసి తీరాల్సిందే అన్న ఆ లైన్లో వెళ్ళిపోయాను ముందు. దాంతో ఏమైంది, అక్కడ ఇన్సర్జెన్సీ వెనకాల పడటం, ఆపరేషన్స్. నా 26 ఏళ్లలో మీరు నమ్మరు, 25 ఏళ్ళు నేను ఆపరేషన్స్లోనే గడిపాను. యాజ్ ఎ ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, జిల్లా ఎస్పీ, రేంజ్ డిఐజీ, ఐజీ ఆపరేషన్స్. మీ అంటే ఏ ఐపీఎస్ ఆఫీసర్కి కూడా ఇంత, నేనేమంటారు, ఒక రకంగా నేను అదృష్టంగా భావిస్తానండి. అది జనరల్గా ఏం చేస్తారంటే, ఆ పనికిరాడు వీడు పక్కన పడేసేయండి, బెటాలియన్లో పడేయండి, లూప్ లైన్లో పడేయండి అంటారు తప్పించి, మా సక్సెసివ్ ప్రభుత్వాలు కూడా, నా అదృష్టం ఏంటి అంటే, అది బహుశా అక్కడ లోకల్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వర్ కావాలమ్మా. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది, నువ్వు తీర్చగలవా లేదా, ప్రాబ్లం సాల్వ్ చేయగలవా లేదా. సాల్వ్ చేస్తాను సార్, నేను ఆనెస్ట్గా ప్రయత్నం చేస్తాను, చేసి నీకేం కావాలి, వెపన్స్ కావాలి, ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి, వెహికల్స్ కావాలి, డబ్బులు కావాలి, ఎస్ ఆల్ ఇచ్చేయండి అయ్యా, ఇచ్చారు. మరి అప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే మన ఐఏఎస్ ఎందుకు, ఐపీఎస్ ఎందుకు. కాబట్టి మేఘాలయ రావటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాకపోవటం, మిస్ అవటం అనేది బహుశా అది నా డెస్టినీ అనుకొని, నేను దాన్ని నా వ్యక్తిత్వం పెంపొందించుకోవడం కోసం, పేద ప్రజలకి సహాయం చేసే అవకాశం అక్కడ రావటం, పొలిటీషియన్స్ మిమ్మల్ని గౌరవం ఇవ్వటం, అక్కడ పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు మనల్ని ఎంత గౌరవిస్తారు అంటే మీరు నమ్మరు. ఇక్కడ వీధి పొలిటీషియన్ ముందు వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్లు కూర్చోవాలి, కింద చేతులు కట్టుకొని ఉంచవలసి, మీరు చూసే ఉంటారు. అక్కడ మీరు ఆనెస్ట్ ఆఫీసరు, మీరు సిన్సియర్గా పనిచేస్తున్నారు అంటే మీకు ప్రతి పొలిటీషియన్ గౌరవంగా చూస్తాడు, మీ నుంచి దూరంగా ఉంటాడు. కాబట్టి మీకు పని చేసి ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. ఎన్ని అవకాశాలు ఉంటాయంటే, అంటే పేద ప్రజలకి సహాయం చేసి, పేద ప్రజలు పడుతున్న కష్టాల నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నం మీరే చేయండి అని మీకు ఏది కావాలని అంటారు పొలిటీషియన్స్. అదృష్టం కదండి అది. ఫెంటాస్టిక్ సార్. అయితే ఎందుకు ఈ డిఫరెన్స్ అంటారు మీరు? అక్కడ మేఘాలయలోనేమో పొలిటికల్ ప్రెషర్ అసలు లేదు ఈ క్యాడర్కి, ఐఏఎస్ ఐపీఎస్లకు అని అంటున్నారు. అవును. ఇక మరి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకొన్ని స్టేట్స్ పర్టికులర్గా ఐ డోంట్ నేమ్, కానీ అలాంటి స్టేట్స్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పొలిటీషియన్స్ వస్తే లేచి నించోవాల్సిన పరిస్థితి. సో వాళ్ళు 5 ఏళ్లే ఉండేది అధికారంలో, కానీ పర్మనెంట్గా ఒక 30-40 సంవత్సరాల సర్వీస్లో ఉండే ఒక అధికారి ఎందుకు ఒక పొలిటీషియన్ చూసి భయపడాలి కదా? మంచి ప్రశ్న అడిగారు మీరు. నిజమే, ఇది ధర్మ సందేహం మీకే కాదు మేడం, సాధారణ ప్రజలు కూడా ఇదే ఉంటుంది. ఈయన ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండి ఏంట్రా బాబు అలాగా అంతా చేతులు కట్టుకునే వాళ్ళు. అందుకని తెలివైన వాళ్ళు, మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి పిల్లలు ఈ సర్వీసులోకి రావటం ఇష్టపడరు. ఇలాంటి క్యారెక్టర్స్ని చూసి నేను మీకు ఫ్రాంక్గా చెప్తాను, ఒక జిల్లా కలెక్టరు ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో సీఎం గారి కాళ్ళకి నమస్కారం చేయటం ఏంటండి? ఆయన ఐఏఎస్ ఆఫీసరే, జిల్లా కలెక్టర్ అంటే ఆయన జిల్లాకి మెజిస్ట్రేటు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండి ఆయన. ఒక మెజిస్ట్రేటు చీఫ్ మినిస్టర్ కాళ్ళకి నమస్కారం చేయటం ఏంటి అసలు? అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? సామాన్య ప్రజల దృష్టిలో మీరు గౌరవం కోల్పోతున్నారంటే ఇలాంటి అవలక్షణాలు బట్టే. ఆయనకి ఆ ఐఏఎస్ ఆఫీసర్ వారికి పొలిటికల్గా ఏదో ఉంటుంది, అంబిషన్ ఉంటుంది అనమాట. నేను సివిల్ సర్వీస్, నేను పొలిటీషియన్ అవ్వాలి, పొలిటీషియన్ ఈజీగా అవ్వరు, ఇలాంటి వాటికి చెయ్యాలి, కరప్ట్ అవ్వాలి, డబ్బులు తినాలి, డబ్బులు తినిపించాలి. నష్టపోయేది ఎవరు? పేద ప్రజలు. పేద ప్రజలకు చెందాల్సిన డెవలప్మెంటల్ మనీని ఈ ఐఏఎస్, నేను అందరిని అనను, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఒకే ఎగ్జామ్ కదండి మేడం.
ఒకే ఎగ్జాము, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జాము, వీళ్ళందరూ మెరిటోరియస్ సిస్టమ్ ద్వారా, ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పద్ధతి ద్వారా వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు నేను తెలుగువాడిని, ఉదాహరణకి నాకు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది అనుకుందాం. మా రిలేటివ్స్ ఉంటారు, ద సోకాళ్ళు కులానికి సంబంధించిన ప్రెషర్స్ వస్తుంటాయి, మా క్లాస్మేట్స్ ప్రెషర్స్ రావచ్చు, ఒరే ఇది చేసి పెట్టరా అది చేసి పెట్టరా అని. కాంట్రాక్టర్స్లో ఎవరో ఎక్కడి నుంచో ప్రెషర్ రావచ్చు, మన తెలుగువాడే కదా నేను వెళ్ళి చేయి. సపోజ్ నేను మేఘాలయ వెళ్ళాను, నాకు అక్కడ సంబంధం లేదు అసలు నాకు. అలాగే ఇక్కడ నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, బీహారీస్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా తెలుగు రాష్ట్రాల్లో. మీరెందుకంత దౌర్భాగ్యం అవుతారా? నేను అర్థం చేసుకోలేని విషయం అదనమాట. ఇక్కడ ఇది మీ ప్రాంతం కాదు, ఆల్ ఇండియా సర్వీస్ ర్యాంకు తెచ్చుకొని మీరు ఇక్కడికి వచ్చారు, పేద ప్రజలకి సేవ చేసుకొని సంతృప్తిగా వెళ్ళిపోండి, ఇక్కడే సెటిల్ అవ్వండి, అది సర్వీస్ నుంచి రిటైర్ అవుతారు. అది చేయకుండా ఈ పొలిటిక్ నాకు కావాలి, రిటైర్మెంట్ తర్వాత ఈ అడ్వైజర్ రోల్ కావాలి నాకు. నువ్వు సర్వీసులో ఏమీ చేయలేదు, నువ్వేమి ఏడ్చావు కనుక సర్వీసులు ఉన్నప్పుడు. సర్వీస్ అయిన తర్వాత వీరికి ఎక్స్టెండెడ్ అడ్వైజర్ రోల్ ఇస్తారట, నువ్వు ఉన్నప్పుడు చేయలేదు, అడ్వైజర్కి అసలు చేయనివ్వరు. అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ అడ్వైజర్గా ఉండాలి, ప్రభుత్వంతోనే పని చేయాలి అని యావ ఎందుకుంటుంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు? ఎందుకుంటుందంటే అమ్మా, వాళ్ళకి ఈ సర్వీసులో వీళ్ళకి ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ అలవాటు పడుతుంది. ఒక డిగ్నిటీ డిగ్నిటీ నేను అన్నాను, వీళ్ళకి డిగ్నిటీ ఉంటే వెళ్ళి చేయి ఆసుడు వెళ్ళి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ పోస్ట్ ఇవ్వండి సార్ అని అడిగాడు అనుకోండి, ఇలా అడిగిన వాడికి నిన్ను బయట అడుక్కునేవాడి తేడా ఏంటి? ఇద్దరు అడుక్కుంటారు కదా, వీడేమో పోస్ట్ అడుగుతున్నాడు, వాడే వేరే జీవనోపాధి కోసం భుక్తి కోసం అడుగుతున్నాడు, నువ్వేమో పోస్ట్ కోసం అడుగుతున్నావు. ఇక్కడ డిగ్నిటీ ఉండదు వీళ్ళకి. నువ్వు ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వండి పోస్టు, నేను మీకు బాగా చేసి పెడతానని, అదేంటండి ఆ దిక్కుమాల లక్షణం ఏంటండి నాకు అర్థం. అందుకే ఏం చేస్తారు వీళ్ళు, పొలిటీషియన్స్ కావాల్సింది అదే, నువ్వు నా దగ్గరికి రా, పోస్టు అడుగు, పోస్ట్ ఇస్తాడు, నీకు ఇచ్చాను కదా నా వాళ్ళకి చేసి పెట్టు. అసలు వెళ్ళటం ఎందుకు? ఈ సర్వీసులోకి వచ్చింది మనకి, ఐఏఎస్ ఐపీఎస్లోకి వచ్చింది మేడం, శాలరీ అష్యూర్డ్, నీకు పోస్ట్ ప్రకారంగా నీకు కొన్ని పర్క్స్ అండ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఒక బంగ్లా ఉంటుంది, ఒక వెహికల్ ఉంటుంది, డ్రైవర్ ఇస్తాడు, మీకు ఇంట్లో హెల్పర్ ఇస్తాడు, ఇవి మీ పోస్ట్కి అటాచ్ అయి ఉంటాయి, మీకు కాదు. కరెక్ట్. ఇంకేం కావాలి? ఇంకెందుకు మీరు పొలిటీషియన్ దగ్గరికి నాకు ఆ పోస్ట్ ఇవ్వండు? బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడాను, తెలుగు వాళ్ళే కాదండి, ఇక్కడ తెలుగు వాళ్ళలో చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళ అవలక్షణాలు వాళ్ళు చాలామంది అనమాట, నాకు ఆ పోస్ట్ ఇస్తారా నేను మీకు చేసి పెడతాను అంటే, ఇక్కడ డిగ్నిటీ కాదు, అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవటం. ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండి ఆ రెస్పెక్ట్ని కోల్పోవటం ఎందుకు? పొలిటీషియన్స్ కావాల్సిందే అది. అందుకని ఇక్కడ మీకు ఆ డిగ్నిటీని పోగొట్టుకున్న వాళ్ళు మనకు లెక్క పెట్టచ్చు వాళ్ళ మీద, మీకు తెలుస్తుందండి వాళ్ళు ప్రజలకి కూడా వాళ్ళ గురించి తెలుస్తుంది. వీడు ఇంత పెద్ద బంగ్లా కట్టాడు, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి మాకు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఇలా దొరికిపోతారు పొలిటీషియన్స్ కంటే, ఒకటి వెళ్ళి పోస్ట్ అడగటం కాదు, రెండోది వీళ్ళు ఏం చేస్తారు, ఈ బంగ్లా కావాలి 10 కార్లు పెట్టుకుంటారు, 5 కార్లు పెట్టుకుంటారు, వాడికి ఎంటైటిల్మెంట్ ఒక కారు ఉంటుంది, మిగతా కార్లు ఏం చేస్తాడు, రకరకాల డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. ఇంట్లో ఆయనకి వాళ్ళ స్కూల్ డ్రాప్ చేసే పిల్లలకు ఒక కారు, ఆ లేడీ వాళ్ళ వైఫ్కి ఒక కారు, ఇంకెవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళకొక కార్లు, 4-5 కార్లు మీకు ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా మిస్యూజ్ చేసుకోవడం. ఎప్పుడైతే మీరు మిస్యూజ్ చేయడానికి అలవాటు పడ్డారో ఇవన్నీ పొలిటీషియన్స్కి తెలుస్తాయి. కరెక్ట్. మీరేమో దొరుకుతారని చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, పొలిటీషియన్కి దొరికారు అంటే మీరు చక్కగా మిమ్మల్ని వాడుకుంటాడు. అండ్ ఇంకోటి సార్ నాకు అర్థం అవ్వదు, చాలామంది అంటే ప్రభుత్వం మారినప్పుడు అక్కడున్న ఐపీఎస్లు ఐఏఎస్ల ఆఫీసర్లు కూడా మారిపోతుంటారు, అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు వాళ్ళని. అది ఎందుకు జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్లు పద్ధతి? అది ఖచ్చితంగా అలా రూల్ ఉంటుందా? అలా ఏం లేదు. ఇప్పుడు మీకు తెలుగుదేశం ఇక్కడ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ఐ థింక్ సుకుమార గారు డీజీపీగా ఉన్నారు, ఆయన మార్చలేదు ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో గొప్పతనం ఏంటి అంటే, మీరు సిన్సియర్గా పనిచేస్తున్నారు, మీరు ఆనెస్ట్గా ఉన్నారు, ఒక పార్టీకి లొంగకుండా ఉంటే. ఒక పార్టీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, సార్ నేను ఇంతవరకు చేయగలను, బియాండ్ దట్ లా డజంట్ పర్మిట్ అంటే పొలిటీషియన్స్ కూడా వింటారు అప్పుడు. కానీ మీ రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుంది.
మీరు నో నాన్ సెన్స్ ఐఏఎస్ ఆఫీసర్, నో నాన్ సెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే పొలిటీషియన్స్ చెయ్యరు, Change అక్కర్లేదు. చెయ్యరు. మీరు అంటే పొలిటీషియన్ చేతుల్లో ఉంటుందా సార్ ఒక ఐఏఎస్ ని ఐపీఎస్ ని బదిలీ చేయాలంటే? ఎస్, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మన డెమోక్రసీలో అదే మరి. ఇప్పుడు మీరు రేపు చీఫ్ మినిస్టర్ అయితే స్టేట్కి, అసెంబ్లీలో మీరు అపోజిషన్కి, ప్రజలకి మీరు జవాబుదారీ. మిమ్మల్ని ఏంటి లా అండ్ ఆర్డర్ గురించి కానీ, డెవలప్మెంటల్ స్కీమ్స్ గురించి కానీ, పేద ప్రజలకు అభ్యున్నతి గురించి కానీ, విద్యా విధానం గురించి కానీ మిమ్మల్ని అడుగుతారు. మీరు చీఫ్ మినిస్టర్, అమ్మ మీరేం చేస్తున్నారు చెప్పండి అని. మీరేంటి, మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి లీడరు, ప్రజలు ఎన్నుకోబడ్డ మీరు లీడరు. మీకు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు. మీరు ప్రజలకి వాగ్దానాలు చేసి వచ్చారు, అంతే కదా, వాగ్దానాలు చేసి వచ్చారు, నేను ఇది చేస్తాను అని. మీ వాగ్దానాలని నెరవేర్చుకోవడం కోసం మీకు సాధనాలు కావాలిగా, ఇంప్లిమెంట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా, టూల్స్ కావాలి కదా. ఐఏఎస్ ఐపీఎస్ అన్నవి ఆ టూల్స్, ఇవన్నీ గవర్నెన్స్ టూల్స్ అన్నమాట ఇవి. కాబట్టి సీఎం గారిది లేకపోతే పర్టికులర్ మంత్రి గారిది యొక్క ప్రెరగేటివ్ అది. ఎందుకు, మీరు జవాబుదారీ ప్రజలకు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు ఇది చేయకపోతే మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోవటం ఎందుకు? అందుకని మీకేంటి, ఏ టీము మీకు కావాలి అన్నది సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఆఫీసర్లు మీరు తెచ్చుకోండి. కరప్ట్ ఆఫీసర్లు తెచ్చుకోండి, ఇన్కాంపిటెంట్ పనికిమాల ఆఫీసర్ తెచ్చుకోండి, ఎవరు అనరు. అలా అనరు, ఎవరు అనరు అనమాట. ఎందుకంటే ఉదాహరణకి లలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో ఒక 10 ఏళ్ళు ఆ పాలన గురించి ఎలా పాలన చేయకూడదో అన్నది చూపించాడు. మరి నితీష్ కుమార్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత మరి వాళ్ళు లా అండ్ ఆర్డర్ సంబంధించి, క్రైమ్ని కంట్రోల్ చేయడం సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, రోడ్లు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేయడానికి మీకు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి. ఎక్కడెక్కడో బీహార్లో 10 ఏళ్ళు చేయలేము లల్లూ ప్రసాద్ యాదవ్ కింద పారిపోయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని నితీష్ కుమార్ గారు వెనక్కి పిలిపించుకున్నారు. ఎందుకని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం మీకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవసరమే. మీకు ఇష్టమైన వాళ్ళు తెచ్చుకోండి, ఇష్టం లేదనుకోండి మార్చేయండి. ఎలా మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అధికారం మీకుందో ఆ పోస్టింగ్ నుంచి తీసి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా మీకే ఉంది. అదే డెమోక్రసీ. కాబట్టి పొలిటీషియన్స్ మారుస్తున్నారు అంటే తప్పు లేదు, కానీ మీ రెప్యుటేషన్ ముఖ్యం. మీ ఐఏఎస్ ఎవరూ తీయలేరు, మీ ఐపీఎస్ ఎవరూ తీయలేరు. కాబట్టి మీరు వాళ్ళకి కొంతవరకు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వెస్ట్ ఎలా ఉంటాయి అంటే, మీకు ఉదాహరణ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ అనమాట. సీఎం గారి దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎస్పీ, జిల్లా ఎస్పీ, ఆయన చాలా లెజెండరీ, చాలా ఒక తండ్రి లాంటి ఒక సీఎం గారు ఆయన. రాజు ఏంటయ్యా నువ్వు రిక్రూట్మెంట్ చేశావు, నా కాన్స్టిట్యుయెన్సీని మీరు అసలు పట్టించుకోలేదు అంటే నాకు అర్థమైంది, ఆ టోన్ని బట్టి అక్కడే ఆయన ఛాంబర్లో ఉన్నారని అర్థమైంది నాకు, మాట్లాడిన విధానాన్ని బట్టి. సార్ మీ దగ్గర ఉన్నారా, పంపించండి నా దగ్గరికి అంటే, ఎస్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, పంపిస్తున్నాను, ఎస్పీ గారు చూస్తారన్నారు. సీఎం గారికి ఏం కావాలి, ఏ పొలిటీషియన్ కూడాను తన ఫాలోవర్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నో చెప్పలేరండి. చెప్తే పాలిటిక్స్లో ఉండలేరు మీరు. ఇది కాదయ్యా, ఇది రూల్ ఒప్పుకోదయ్యా అని పొలిటీషియన్ ఎవరైనా చెప్పారు అంటే ఆయన పాలిటిక్స్లో పనిచేయరు. ఈ మాత్రం చేయండి నువ్వు ఎందుకు అని అంటారు. కరెక్ట్గా చెప్పారు. సీఎం గారు ఆ ఇద్దరిని నా దగ్గరికి పంపించారు. వాళ్ళకి ఏంటంటే రాలేదు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనుకుంటాను, అది రాలేదు, నా దగ్గరకు వచ్చారు. ఏంటంటే సార్ మా రిక్రూట్మెంట్ రాలేదు, సీఎం గారు మిమ్మల్ని, కరెక్టే, నేను లిస్ట్ మా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది, ఉన్నవన్నీ ఫిల్అప్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్లో 4 5 ఉందని పేర్లు అనమాట. ఇదిగో చూడు, ప్రభుత్వం ప్రకారంగా నాకు ఇన్ని వేకెన్సీస్ ఇచ్చారు, ఎంతమంది నేను ఫిల్ చేశాను, మిగతా మీ పేర్లు ఉన్నాయి, మీరు సెలెక్ట్ అయ్యారు కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మీరు వెళ్ళి గనక ప్రభుత్వం నుంచి మిగతా 100 పోస్టులు ఇంకా ఫిల్అప్ చేయండి అని నాకు ఆదేశం ఇప్పించగలిగితే మీరు వస్తుందిగా. వచ్చింది నాకు, వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ సీఎం గారి దగ్గరికి. సార్ మీరే ఇవ్వాలట కదా సార్, అది మామూలుగా మా ఉంది, సెలెక్ట్ అయ్యాము, వేకెన్సీస్ పెంచాలన్నారు, పెంచారు, ఇచ్చాము. సీఎం గారు లా నన్ను బ్రేక్ చేయమని నేను అడగలేదు, నేను సీఎం గారిని ప్లీజ్ చేయడం కోసం వీళ్ళిద్దరికీ ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ నేను పోస్టింగ్ ఇవ్వాల. చేంజ్ జరిగింది అక్కడ విత్ ఇన్ ద సిస్టంలోనే.
నేను ఆంధ్రప్రదేశ్లో న్యూస్ చూస్తూ ఉన్నాను. ఎవరో ఒక చీఫ్ మినిస్టర్ గారి భార్యట ఒక 50 మందిని అలా ఆర్డర్లీస్ కింద ఇంట్లో రిక్రూట్మెంట్ అయిపోయిందట ఆ మహాతల్లి గురించి. ఎట్లా చేస్తారండి? చేసినంది ఇప్పుడు చేసింది తప్పే. అలా వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఊస్టింగ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఆఫీసర్లు కూడా సస్పెండ్ అవుతారు. పాయింట్ ఏంటి అంటే మీరు ఏ పొలిటీషియన్ కూడా మిమ్మల్ని లా బ్రేక్ చేసి వాళ్ళకి ఫేవర్ చేయమనరు. ఓకే. కానీ ఈ అత్యుత్సాహంతో ఈ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు వెళ్ళిపోయి దండం పెట్టరు అంటే వాళ్ళు సాగిలు పడిపోయే లక్షణాలు వచ్చాయన్నమాట. ఏం చేస్తాం కర్మ. కానీ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లను గమనిస్తూ ఉంటాం సార్. మేము చాలా ఆఫీసులకి అలా వెళ్తుంటాం కదా. అప్పుడు ఇంత హంబుల్గా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న టోన్లో ఇప్పటి వరకు నాకైతే ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కనబడలా. అంటే మేబీ మీరు మేఘాలయలో చేసినందుకు మీరు ఇలా సాఫ్ట్ నేచర్తో ఉన్నారా, భయపడితే మీరు ఇలా ఉన్నారా, ఐ డోంట్ నో. కానీ వై అంటే ఒక ఎస్పీ ఆఫీస్కి కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ జనాలు వెళ్ళాలంటే ఎందుకు భయపడతారు కదా? భయపడతారు. ఎంత మంచి మాట, నిజమండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవరు వద్దురా బాబు, ఓన్లీ దొంగలు జేబులు కొట్టేవాళ్ళు వాళ్ళే వెళ్తారు పోలీస్ స్టేషన్కి. పాపం చేసుకుంటేనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు అన్న అపోహ. నేను నా ఐపీఎస్ లీడర్స్ని బ్లేమ్ చేస్తా. 79 ఏళ్ళు అయిందండి. 1948లో మనకి ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ రిక్రూట్మెంట్ యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 2025 బ్యాచ్ ఇప్పుడు నడుస్తోందనమాట. అంటే 79 బ్యాచెస్ వచ్చాయి కదా. నేను ఐపీఎస్ని బ్లేమ్ చేస్తా. పోలీస్ స్టేషన్స్ని కామన్ ప్రజలకి దగ్గరగా తీసుకువెళ్ళకపోవటం ఐపీఎస్ చేసిన మొదటి తప్పు. వీళ్ళకేంటి, నేను ఐపీఎస్ని, నేను రాజాని, నా బంగ్లా బాగుండాలి, పొలిటీషియన్స్ గుడ్ బుక్లో నేను ఉండాలి. హూ కేర్స్ అండి కామన్ పీపుల్ కోసం? పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళలేరు, భయపడతారు వెళ్ళటానికి. 79 సంవత్సరాల తర్వాత కూడా భయపడటం అన్నది నేను అర్థం కాను. నేను 32 ఏళ్ళు చేసి 32 ఏళ్ళు ఐపీఎస్లో ఉండి నేను 30 పోలీస్ సర్వీస్లో ఉండి అసలు దీన్ని నేను సాల్వ్ చేయలేకపోయాను. ప్రయత్నించాను. ఎలా ప్రయత్నించాను అంటే షిల్లాంగ్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా స్కూల్ చిల్డ్రన్కి, కాలేజ్ చిల్డ్రన్కి ఫ్రీ ఓపెన్, మీరు వెళ్ళండి. ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్, నా నమ్మకం ఏంటంటే మేడం, స్కూల్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ పోలీస్ యూనిఫామ్లో ఉన్న పోలీస్ తోటి నవ్వుతూ తనతో తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తే లా బ్రేకర్ అవ్వడు. అది నా నమ్మకం, అది నా అంతే. మీరు అంటే భయపడతారని కాదు, అరే ఇక్కడ మనల్ని రక్షించడం కోసం ఇతను ఉన్నాడు 24 గంటలు, సో నేను లా బ్రేక్ చేయకూడదు, లాని నా చేతిలోకి తీసుకోకూడదు అన్నది ఆ యంగ్ ఏజ్లోనే వస్తుంది అనేది నా నమ్మకం. అది ఒకటి, పోలీస్ స్టేషన్ని ఓపెన్ చేయించడం. టు ద స్కూల్ కంపల్సరీగా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి విజిట్ చేయాలి. అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు, కానిస్టేబుల్ ఎలా ఉంటాడు, మామూలుగా లాకప్ అంటే ఎలా ఉంటుంది, ఇది తెలియటం వల్ల వాళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్కి అవుతారే తప్పించి లా బ్రేక్ చేయరు. 2 నేను అడిగేది ఇప్పుడు మీరు ఉండే ఏరియా ఏది, మీరు నివసించే ఏరియా? హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళాలి. హిమాయత్ నగర్ జ్యూరిస్డిక్షన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు అక్కడ హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు యూనిఫామ్లో స్కూల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు? చేయరు. అందుకనే సైకలాజికల్గా పోలీసులు దూరంగా ఉండిపోయారు సమాజానికి. మీరు అందుకే వెళ్ళరు, భయపడతారు. అందుకే చాలా మెకానికల్గా ఉంటుంది సార్. వచ్చినా కూడా ఎనీథింగ్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వచ్చి మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మాక్ డ్రిల్స్ అవి నిర్వహించారు కదా, అంటే జనాలు ఎలా సేఫ్గా ఉండాలి అని చెప్పి. అలాంటప్పుడు అప్పుడప్పుడు వచ్చి పోలీసులు కనిపిస్తుంటారు జనాల్లో, కానీ లేదంటే వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటారు. ఇన్ కేసు ఎవరైనా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వాళ్ళకి ఆపద ఉండి అవసరం ఉండి వెళ్తే ఇది మా జ్యూరిస్డిక్షన్లోకి రాదు, వాటి అమ్మ మాది కాదు అని చెప్పి, అట్లీస్ట్ ఒక ఎస్పీ పొజిషన్లో మీ అంత పెద్ద హోదా ఉన్న వాళ్ళు కూడా కాదు, అంటే కానిస్టేబుల్స్, ఎస్ఐలు అక్కర్లేదు, చాలా ర్యూడ్గా మాట్లాడుతుంటారు. అది ఏంటంటే నేను నమ్మలేదు ఏంటంటే, మీరు పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు, బాధలు ఉన్న వాళ్ళు వస్తారు, విక్టిమ్స్ వస్తారు కదా. కరెక్ట్. మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, మీరు ఆల్రెడీ బాధలో ఉన్నారు. ఏదో వస్తువు పోగొట్టుకోవటము, లేకపోతే ఎవరో చైన్ స్నాచింగ్ అవ్వటము, లేకపోతే ఇంట్లో ఏదైనా పోగొట్టుకోవటము, లేకపోతే ఏదైనా తగాదా అవ్వటము, అన్యాయంగా మీకు జరిగి
బాబు అన్యాయం వినటానికి కూడా పేషెన్స్ లేదు అంటే అది పోలీసింగ్ వ్యవస్థ కాదు. నేను లీడర్షిప్నే తప్పు పడతాను. సెన్సిటివిటీ వీళ్ళందరూ క్లాసులు తీసుకుంటారు మేడం, అన్ని లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. సెన్సిటివ్ పోలీసింగ్ అంటారు, పీపుల్స్ సెంటర్డ్ పోలీసింగ్ అంటారు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయి. నేను ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ అది సిస్టమ్ రాలా ఇంకా మనకి. లేకపోతే ఏం చేస్తాడు, ఆయన ఉన్నప్పుడు చూపించుకున్నాడమ్మా ప్రజలకు దగ్గర అవ్వాలని, పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాడు. అట్లా అవ్వదమ్మా, అట్లా అవ్వదు. ఇది ఇట్లాగే ఉంటాం మేము. తర్వాత ఇంకొక రకంగా మీరు వాళ్ళ పక్క నుంచి ఆలోచించాలి మనం. చూడండి మేడం, మీకు ఏ గవర్నమెంట్ సర్వీస్ అయినా సరే 8 గంటలు, ఎమర్జెన్సీ వచ్చింది అనుకుంటే 10 hours 12 hours. ఎమర్జెన్సీ ప్రతిరోజు ఉండదు కదా, కదా. పోలీస్ కానిస్టేబుల్ 14 గంటలు డ్యూటీలో ఉంటాడు. తర్వాత ఎప్పుడో 1880 పోలీస్ యాక్ట్ 1861లో తీసుకొచ్చారు. పోలీస్ యాక్ట్లో పోలీస్ 24 గంటలు ఆన్ డ్యూటీ ఉండాలి అని బ్రిటిష్ వాడు పెట్టుకున్నాడు. యు ఆర్ డీమ్డ్ టు బి ఆన్ డ్యూటీ 24 hours. ఎట్లా అవుతుంది అది? బ్రిటిష్ వాడికి పోలీస్ వ్యవస్థని తయారు చేయటం కానీ, వ్యవస్థ మీద డబ్బులు ఖర్చు చేయటం కానీ వాడికి ఇష్టం ఉండదు, ఇష్టం లేదు వాడు. అదే వాడు బ్రిటిష్ పోలీస్ చూసుకుంటే బాబీ 8 గంటల డ్యూటీ ఉంటుంది, 3 shifts ఉంటాయన్నమాట అంతే. మీకు ఇండియా వచ్చేసరికల్లా వాడు ఇక్కడ డబ్బు దండగా అని చెప్పి ఏం చేస్తాడు, కానిస్టేబుల్ రిక్రూట్ చేసుకున్నాడు, 24 గంటలు నువ్వు డ్యూటీ అన్నాడు. ఏంటంటే పోలీస్ యాక్ట్లో ఉన్నది నువ్వు మార్చలేవా? ఈ 80 ఏళ్ళు సరిపోవా దాన్ని మార్చడానికి? 8 గంటలు నువ్వు పనిచేస్తాము, నేను చేయము ఎక్స్ట్రా అని. పోలీసులు ఏమైంది పాపం 24 గంటలు ఆన్ డ్యూటీ అంటాడు. ఇప్పుడు సీఎం గారు ఎక్కడికో వస్తూ ఉన్నారు, ఆయన వచ్చేది సాయంత్రం 5 గంటలకి, మధ్యాహ్నం 2 గంటల నుంచి డ్యూటీ ఉంటుంది రోడ్డు మీద. మీరు చూసే ఉంటారు, చాలా చాలా మంది వాళ్ళకి మంచినీళ్ళు ఉండవు, రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. జనాలు తిడుతూ ఉంటారు, ఏంటయ్యా ఇంతసేపు ఆపుతున్నావు ట్రాఫిక్ ని అని చెప్పి కదా. ఫేస్ టు ఫేస్ సీఎం వచ్చి ఆయన వెళ్ళేసరికల్లా 8 అవుతుంది, ఆయన నైట్ 8 గంటలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అప్పుడు సపోజ్ మీరు విక్టిమ్ వెళ్ళారు అనుకోండి, ఎంతమంది కలిసిపోయి నువ్వు వచ్చావులేమా బాగా రేపు చూద్దాంలే అంటారు. మనిషి కదా అతను. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటలు నిలబడి ఎండలో వానలు దుమ్ములో. కాబట్టి మనకి 8 గంటల షిఫ్ట్ సిస్టమ్ వచ్చి తీరాలి. రావాలంటే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోరు. ఎందుకంటే మీకు ఇప్పుడు బడ్జెట్ 3 రెట్లు పెరుగుతుంది. ఇవి కామన్ సిటిజన్స్కి, సాధారణ ప్రజలకి దగ్గరగా వెళ్ళే విషయాలు అనమాట. వాళ్ళు హెల్ప్లెస్నెస్లు ఉండిపోయారు, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. మీడియా ద్వారా మీరు ఇది మీ హక్కు, పోలీస్ స్టేషన్కి విజిట్ చేసి అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం మీ హక్కు. అది మీకోసం ఉంది, మీరు వాళ్ళ కోసం కాదు. తర్వాత ఒకటి చూడండి, మీరు మమ్మల్ని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. కరెక్ట్, సర్వెంట్స్ ఎందుకన్నారు? ఇప్పుడు మీ ఇంట్లో మెయిడ్ అంటారు, ఓకే, వాళ్ళు కూడా సర్వెంట్సే. ఎందుకు సర్వెంట్స్ అన్నారు? అక్కడ సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ వల్ల మీరు శాలరీ ఇస్తున్నారు కాబట్టి మీరు మాస్టరు, తను సర్వెంట్. ఇక్కడ మాకు శాలరీ ఇచ్చేది ఎవరు? పబ్లిక్, ట్యాక్స్ రూపంలో ఇస్తారు. సో పబ్లిక్ సర్వెంట్ అంటే యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. నీకు ట్యాక్స్ పేయర్కి నువ్వు జవాబుదారీ కాకుండా నువ్వు ఇంకేమి సర్వ్ అసలు ఇది? యు ఆర్ నాట్ ద మాస్టర్, యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. ఇది ప్రజలకు అర్థం అవ్వాలి, సాధారణ ప్రజలకు అర్థం అయ్యి నువ్వు మా కోసం ఉన్నావు, నువ్వు మా డబ్బులు మేమిచ్చిన ట్యాక్స్ శాలరీ రూపంలో తీసుకుంటూ అసలు మా గోడు పట్టించుకోవేంటి? ఇలాంటివి అంటే ఇది నాకు 32 ఏళ్ల తర్వాత ఏంటంటే మేడం అక్కడ నేను లా అండ్ ఆర్డర్లో ఎస్పెషలీ ఆపరేషన్స్, యాంటీ మిలిటెన్సీ, యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో నా సర్వీస్ అంతా గడిపేశాను మొత్తం. కానీ ఒక ఇన్సైడర్గా మనం చేస్తున్న తప్పులేంటి, మనం సాధారణ ప్రజల నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయామో. కామన్ పీపుల్కి మీ మీద నమ్మకం లేదండి, నమ్మకం లేదు. అంటే మీరు అనుభవించుంటారు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మేడం. చాలా. అండ్ ఇప్పుడు మీరు అంటుంటే అసలు అనిపిస్తుంది ఆ వర్డ్లోనే ఉంది పబ్లిక్ సర్వెంట్స్ అని. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్. దాన్ని ఏదో అధికారంగా నేను ఒక హీరోని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చాలా మంది ప్రజలకు దూరంగా ఉంటున్నారు. నాట్ ఎవ్రీబడి, బట్ కొంతమంది అక్కడక్కడ మీలాంటి ఆఫీసర్స్ తారసపడుతూ ఉంటారు. కానీ అందరూ అలా ఉండాలి కదా, సర్వెంట్స్ అంటే, పబ్లిక్ సర్వెంట్స్ అంటే అందరూ
పబ్లిక్కి సేవకులే కదా. సో చాలా బాగా చెప్పారు, కరెక్ట్. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు, వాడేదో ఒక అమ్మాయిని టీజ్ చేసో లేకపోతే కొడతాడో లేకపోతే అబ్యూజ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. వాడికి అసలు వాడు అలా చేస్తే ఏ శిక్ష పడుద్ది, వాడు ఎందుకు అరెస్ట్ అవుతాడు అనేది వాడికి తెలియదు. స్కూల్ లెవెల్లో ఈ ఎడ్యుకేషనే ఉండదు. అవును, రకరకాల ఎడ్యుకేషన్స్ మనకి అఫ్ కోర్స్ అవి కూడా యూస్ఫుల్లే, బట్ మనం సొసైటీలో బతకాలంటే లా అండ్ ఆర్డర్ తెలిసి ఉండాలి కదా, కొంచెమైనా మినిమం బేసిక్ ఉండాలి. సో ఆ బేసిక్స్ స్కూల్ లెవెల్లో చెప్పకుండా వాడు తీసుకెళ్ళి సో అండ్ సో సెక్షన్ కింద నువ్వు అరెస్ట్ అయినావు, నువ్వు జైలుకి పోతున్నావు అని అంటే, అయ్యో నాకు తెలియదు సార్, నేను ఇలా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు అని అంటాడు వాడు. సో వాట్ చేంజ్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఒక్కటి చెప్తానండి నేను, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప స్ట్రెంగ్త్ అనొచ్చు మీరు. మాకున్నటువంటి ఒక గొప్ప స్ట్రెంగ్త్ ఏంటి అంటే, నేను యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వచ్చాను అనుకోండి, మీ స్కూల్కి కానీ మీ కాలేజీకి కానీ వచ్చాను అనుకోండి, ఫస్ట్ భయపడతారు. ఎందుకు వచ్చారా, అదేమిడో ఏమైనా మా వాళ్ళని తప్పులు చేశారా అంటారు ఫస్ట్ అనమాట. నెగిటివ్గానే వెళుతుంది. కాదు, మీరన్న సబ్జెక్టు ఇదిగో ఇవి మనం ఉన్నటువంటి లాస్, మనకున్నటువంటి ఈ చట్టం ఇది. ఈవ్ టీజింగ్ చేస్తే ఇంత శిక్ష పడుతుంది. ఈవ్ టీజింగ్లో మీరు పట్టుబడితే జైలుకి వెళ్ళటమే కాదు, మీ కెరీర్ మొత్తం కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే రికార్డెడ్గా పోలీస్ స్టేషన్లో ఉంటుంది. మీకు రేపే జాబ్ వచ్చినా సరే, గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే కూడా పోలీస్ వెరిఫికేషన్ చేసి తీరుతారు. క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అవుతాయన్నమాట మీకు రేపు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే కూడా క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అయి తీరుతుంది. అక్కడ పోలీస్ రిపోర్ట్స్లో బయటపడతాయి. తర్వాత మీరు పాస్పోర్ట్స్కి అప్లై చేస్తారు, అక్కడ పోలీస్ వెరిఫికేషన్ వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన కలిగించాలి. ఫస్ట్ ఎప్పుడు అవగాహన కలిగించాల్సి వస్తుంది? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు లోకల్ పోలీస్ పక్క వెళ్ళి పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్కి ఇది చెప్పాలన్నమాట. అంటే 1, 2 సార్లు 10 సార్లు చెప్తే పేరెంట్స్ కంట్రోల్ చేస్తారు పిల్లల్ని. ఈవ్ టీజింగ్ కానీ అన్నెసెసరీగా చేస్తే నువ్వు పట్టుబడితే నీ కెరీర్ అంతా నాశనం అవుతుంది. బదనం అవటమే కాదు, బ్యాడ్ నేమ్ రావటమే కాదండి. ఇది కూడా డ్రగ్స్ గురించి కూడా ఒక మనకు చూస్తున్నటువంటి చాలా షాకింగ్ ఏంటి అంటే, డ్రగ్స్ వల్ల ఎస్పెషల్లీ ప్లేసెస్ లైక్ హైదరాబాద్ ఒక జనరేషన్ నాశనం అయిపోతుందండి. నార్త్ ఈస్ట్లో చూశాను నేను, మణిపూర్లో చూశాను, మేఘాలయలో చూశాను నేను. డ్రగ్స్ అన్నది మై గాడ్ ఒక యంగ్ యూత్ జనరేషన్ని నాశనం చేసేస్తుంది. అది డెడ్లీ అండి, అది మాత్రం మై గాడ్. ఐ హోప్ కమిషనర్ ఇక్కడ మన సజ్జనార్ గారు కానీ, డీజీపీ మన రెడ్డి గారు కానీ, ఐ హోప్ దే ఆర్ క్రియేటింగ్ స్ట్రాంగ్ సిస్టమ్స్ ఫర్ డిటెక్షన్. ఎస్పెషల్లీ డ్రగ్ పెడలర్స్ అంటాం, సప్లయర్స్ ఫస్ట్ వాళ్ళని అసలు బ్రేక్ చేసి పడేయాలి. రూత్లెస్గా వాళ్ళని సప్రెస్ చేయాలండి. డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తాయి. ఎందుకు అంటే ఒక జనరేషన్ నాశనం అయిపోద్ది. పేరెంట్స్కి తెలీదు, పేరెంట్స్కి తెలిసినా కూడా బయట చెప్పుకోలేని స్థితి. మా అబ్బాయి మా అమ్మాయి డ్రగ్ మీద సబ్స్టెన్స్ అబ్యూజ్లో ఉన్నారు అని చెప్పుకుంటే సమాజంలో ఎంత నామోషి వస్తుంది. బయటకు చెప్పలేనిది నిస్సహాయ స్థితి. పోలీసులు తప్పకుండా అవగాహన కలిగించాలి. మీరు మంచి పాయింట్ చెప్పారు. లాస్ ఏంటేంటి ఉన్నాయి, చట్టం ఏం చెప్తుంది, కాలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఏంటేంటి నువ్వు చేయకూడదు అన్నది స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి, టీచర్కి అర్థం అవ్వాలి, పేరెంట్స్కి అర్థం అవ్వాలి ముఖ్యంగా అనమాట. మంచి పాయింట్ ఇది మాత్రం. దానికోసం ఏంటంటే మేము వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలండి. అది కాలేజ్ లెవెల్కి నేను అందుకే అంటాను, లోకల్ పోలీస్ స్టేషను వాళ్ళు వెళ్ళి అక్కడ కాలేజ్ విద్యార్థులకు ఒక సెషన్ పెట్టాలి. మీ చట్టం గురించి తెలుసుకోండి. మీరు మీకున్నటువంటి చట్టపరంగా మీకు వచ్చినటువంటి హక్కులు ఏమిటి, మీ హ్యూమన్ రైట్స్ అంటాం మేము దాన్ని. అవి ఏంటి, మీకు వచ్చినటువంటి హక్కులు ఏమిటి, మీ బాధ్యతలు ఏంటి. ఇది ఐ హోప్ ఇప్పుడు మన శివధర్ రెడ్డి గారు చాలా ప్రోగ్రెసివ్ డీజీపీ శివధర్ రెడ్డి గారు. బహుశా దీన్ని చూసి శివధర్ రెడ్డి గారు నా యంగర్ బ్రదర్ లాగా అనమాట. బాబు కొంత చేయండి. ఇప్పుడు సర్వీస్ మనకి జీవితాంతం ఉండదు, రేపో ఎల్లుండ మనం రిటైర్ అయిపోతాము. అయిపోయిన తర్వాత మన పిల్లలకి చెప్పుకోవడానికి ఉండాలి కదా, కొంత నేను చేశాను, సమాజంలో ఈ మార్పు వచ్చేలా చేశాను. సజ్జనార్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్, అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. వీళ్ళ ద్వారా ఇలాంటి మీ చక్కటి ఈ ఇనిషియేషన్ వస్తే మనకి ప్రజల వద్దకు పాలన కాదు, ప్రజల వద్దకు పోలీసింగ్ తీసుకెళ్ళాలంట నేను. అది అండ్ అలాగే ఏదైనా ఒక ఇష్యూ జరిగితే, ఒక మేజర్ ఇన్సిడెంట్ లైక్ మర్డర్ కానీ రేప్ కానీ ఒక సొసైటీని చాలా పెద్ద లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే
ఒక ఘటన ఏదైనా జరిగిన తర్వాత ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుంటారు. అంటే అది ఎన్కౌంటర్ అనేది దాని ట్రూత్ ఏంటి అసలు బిహైండ్ ఇట్? ఎందుకంటే ఎన్కౌంటర్ అని అంటారు కానీ ఆయన పారిపోతుంటే చంపుతారా, లేకపోతే వీళ్ళే పరిగెత్తించి చంపుతారా? పరిగెత్తించి చంపుతారంటే అది సినిమా డైలాగ్లో ఉంది, పరిగెత్తించి చంపుతారు. లైక్ చాలా మందికి ఇది ఒక జనరల్ క్వశ్చన్ సార్. ఐఎమ్ నాట్ రాంగ్. ఒక్కటి మాత్రం నేను నా 32 ఏళ్ల పోలీసులో నేను తెలుసుకున్నది ఒకటి. ఫస్ట్, ఇది నా వ్యక్తిగతం, పోలీసులకి జస్టిస్ న్యాయం చేసే అధికారం పోలీసులకి లేదు. న్యాయం చేయాలి అంటే మనకి చట్టం మనకి ఆ అధికారం ఇవ్వాలి. ఒక న్యాయ వ్యవస్థ ఉంది, దానికి మెజిస్ట్రసీ జ్యుడిషియరీ ఉన్నది న్యాయం చేయటం కోసం టు ద విక్టిమ్. పోలీసులకి ఇలా ఈ రేపిస్టులు కానీ వీళ్ళని పట్టుకొని వాళ్ళ డ్యూటీ న్యాయ వ్యవస్థ ముందు పెట్టాలి తప్పించి నేను న్యాయం చేస్తాను అన్న అధికారం మాకు లేదు. మాకు లేదండి. ఎందుకంటే సపరేట్ డిపార్ట్మెంట్ ఉందిగా. మీరు చూడండి, అందుకే అయ్యా నేను పోలీస్ వింటుంటాను, మీరే న్యాయం చేయాలి ఎస్ఐ గారు అంటే అది తెలియనితనం. అది న్యాయం చేయాలని మీరు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ఆవేశంలో జనాలు కాల్చి పారేయాలి వాళ్ళని, అక్కడ ఉండి షూట్ చేసేసేయాలి అని అంటారు. మా వాళ్ళు చేస్తుంటారు కూడా. అండ్ 2 రకాల వర్గాలు చీలిపోతాయి సార్ ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత. కొంతమంది చాలా తక్కువ మైనర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే మానవ హక్కులకు భంగం కలుగుతుంది, అసలు వాడు నిందితుడా, వాడు చేశాడా లేదా తెలియకుండా వాడిని ఎట్లా చంపుతారు కరెక్ట్ అనేది ఒక పాయింట్. నిందితుడా కాదా అన్నది తేల్చేది ఎవరు? పోలీసులు కాదు. పోలీసులు ఏమంటారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు పెడతారు. మెజిస్ట్రేట్ చెప్పాలి నిందితుడు కాదు అనేది మెజిస్ట్రేట్ చెప్తాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కోర్టుకు వెళ్తున్నప్పుడే అయిపోతుంటాయి కదా సార్. ఇప్పుడు పుస్తకంలో ఉన్నది ఒకటి, లా ఏం చెప్తున్నది ఒకటి, వాస్తవం ఏం జరుగుతున్నది 2. మనకి ఈ వాస్తవం అనేది మనకి ఇలా సమాజం 2 రకాలుగా విభజన. ఇప్పుడు హిడిమా మన ఎన్కౌంటర్ జరిగింది. హిడిమా ఈజ్ ద సెంట్రల్ కమిటీ మెంబరు, మిలిటరీ వింగ్లో చాలా పెద్దవాడు, నక్సల్ లీడరు. ఇప్పుడు దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్షియా మేము వెళ్ళి వాస్తవాన్ని కనుక్కోవటానికి మేము వెళుతున్నాము, అతను బూటకపు ఎన్కౌంటరు, అతన్ని సరెండర్ అవ్వడానికి వచ్చాడు, సరే అందుకని చంపేశారు అన్నది ఈ వర్గం చెప్తుంది. 2వ వర్గం ఏం చెప్తుంది, మంచిగా జరిగింది, వాడు కొన్ని 100 మంది పోలీసుల్ని క్రూరంగా చంపేశాడు, ఈజ్ ఎ క్రిమినల్, వాడు మర్డరర్. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే మీరు అమెరికాలో కానీ లేకపోతే డెవలప్డ్ కంట్రీస్లో ఒక వాంటెడ్ మర్డరర్, వాంటెడ్ టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసే గ్రూప్స్ ఎక్కడ ఉండవు మీకు. అమెరికాలో మీకు ఎవరు కూడా వాంటెడ్ క్రిమినల్ ఎవరైనా ఉన్నారు అంటే వాడిని ఎవడు కూడా సపోర్ట్ చేయడు. ఏ ఎన్జిఓ కానీ హ్యూమన్ రైట్స్ గ్రూప్ కానీ వాడికి సపోర్ట్ ఇవ్వడు. ఇండియాలో దౌర్భాగ్యం ఏంటి, హిడిమా లాంటి వాడికి ఈ గ్రూప్స్ అట వాడిని నువ్వు బూటకపు ఎన్కౌంటర్ అయితే నువ్వు తర్వాత మెజిస్ట్రేటియల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎనీ పోలీస్ కాల్పుల్లో మరణిస్తే దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఒక వ్యవస్థ ఉంది మనకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే ఒక వ్యవస్థ ఉంది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక వ్యవస్థ ఉంది. మీరెవళ్ళు మళ్ళీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి? ఒక వాంటెడ్ టెర్రరిస్ట్ అంటే డిక్లేర్డ్ టెర్రరిస్ట్ని మీరు అసలు సపోర్ట్ ఎలా చేస్తారు? నాకు అర్థం కాని విషయం అన్నమాట ఇది. మీరు ఓపెన్గా ఎంత అంటే మీడియాస్ ముందుకు వచ్చేసేసి యాజ్ ఇఫ్ ఈజ్ ఎ సెయింట్. అంటే కొద్దిగా సెన్స్ వాడితే మీరు వాడు ఎంతమందిని మర్డర్ చేసిన ఒక మర్డరర్ని, ఒక నక్సల్ వాది హార్డ్ కోర్ క్రిమినల్ని నువ్వు ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నావంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్. అది డెమోక్రసీ అవ్వదు. అందుకని మన సమాజంలో ఎలా ఉంటుందంటే ఎనీ ఎన్కౌంటర్ జరిగినా పోలీస్ వ్యవస్థ, ఎన్కౌంటర్ చేసిన పోలీస్ వ్యవస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆ జవాబుదారీ. ఎన్జిఓస్ నడుస్తూ ఉంటాయి మామూలుగా. తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పరిగెత్తించి చంపుతారా
వాళ్ళు పరిగెడుతుంటేనే మేము కాలుస్తాం. ఓహో. మేము మామూలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము రిపోర్ట్ ఇవ్వాలి తప్పకుండా. వాళ్ళు పారిపోతున్నారు, మమ్మల్ని అసాల్ట్ చేసి పారిపోతున్నారు, మా మీద కాల్పులు జరిపారు. సో ఆత్మరక్షణ కోసం మేము ఎదురు కాల్పులు జరిపాం. వాస్తవం ఏమిటి ఒకటి. తర్వాత ఇంకోటి, మామూలుగా 32 ఏళ్లలో మేఘాలయ లాంటి ప్లేస్లో నార్త్ ఈస్ట్లో కొన్ని వేల ఇన్సర్జెన్సీ రిలేటెడ్గా టెర్రరిస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు నక్సల్కి సంబంధించినటువంటి ఇన్ని బాంబులు వేసి ఇంతమందిని చంపారు, ఇన్ని ఆఫీసెస్ని కూల్చేశారు కదా. ఒక్క కన్విక్షన్ చూపించండి, ఒక్కడు కన్విక్ట్ అయ్యాడా? రానివ్వరు, విట్నెస్లు రారు ముందుకి, ప్రజలు భయపెడతారు. మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి చంపడం. ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్కి ఇవేమి కనపడవు మనకి. సో పాయింట్ ఏంటంటే అందుకని ఏం చేస్తారు, విక్టిమ్కి మామూలుగా ఒక క్రైమ్ జరిగితే ఆ విక్టిమ్కి న్యాయం ఎవరు చేస్తారు? మామూలుగా జస్టిస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. కానీ ఈలోపు ఏమవుతుందంటే అవకాశం వస్తుంది, వాళ్ళు మా నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు, మా మీద కాల్పులు జరుపుతూ ఎదురు కాల్పులో మరణించారు. కానీ మేము ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్న వ్యవస్థ రావటం, స్టేట్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రిటైర్డ్ ఆనరబుల్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళ చైర్మన్గా కానీ మెంబర్స్గా కానీ, వాళ్ళు ఇంటెన్స్గా స్క్రూటినీ చేస్తారు. ఆ వ్యవస్థని ఉన్నప్పుడు మధ్యలో మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? మేము దానికి జవాబుదారు అన్నమాట అది. అండ్ అలాగే మీరు మేఘాలయలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డెత్ నుంచి జస్ట్ త్రుటిని తప్పించుకున్నారు. మీకు ఎలా తెలిసింది అది? అంతే, అలా ఎంక్వైరీ చేసేస్తారు. సో అంత బుల్లెట్ షాట్ నుంచి అంత ధైర్యంగా ఎలా మీరు తప్పించుకోగలిగారు? ఆ ప్రాణాంతక సిచ్యువేషన్ని మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. 1999 జూలై 27 అది ఎన్కౌంటర్ జరిగిందనమాట. అది నేను ఎస్పీగా ఉన్నాను, జిల్లా ఎస్పీగా. ఈవినింగ్ 5:30 అనమాట. అప్పుడు ఏదో మాకు ఎలా వస్తుందంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత మా పర్సనాలిటీ ఒక రకంగా మారిపోద్ది. అది యూనిఫామ్లో ఉంటేనే వేసుకుంటేనే తెలుస్తుంది. దట్టు యూనిఫామ్ వేసుకొని ఒక AK-47 దగ్గర పెట్టుకొని మీరు అడవిలో వెళుతున్నారు. వాళ్ళ టెరైన్ అది, ఇన్సర్జెన్స్ అక్కడ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నవి. ఆ ఏరియాలోకి మీరు వెళ్ళారు అంటే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అది ట్రైనింగ్లో వస్తుంది. యూనిఫామ్ ఒకటి, ట్రైనింగ్ 2. మీకు సపరేట్ ట్రైనింగ్ ఇచ్చారా సార్? దీనికి కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఉన్నదే కంప్లీట్ రిస్క్ జోన్లో. అయినా సరే అక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్. ఓ ఎస్, కంపల్సరీగా. డ్రైవింగ్ కూడా మీకు స్పెషల్ కంపల్సరీగా ట్రైనింగ్ ఉంటుంది. నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను కాబట్టే నేను సర్వైవ్ అయ్యాను. ఓకే, మీకు డ్రైవర్ ఉంటారు కదా సార్? కరెక్ట్. ఇప్పుడు డ్రైవరు, నాకున్న డ్రైవర్ 50 ఏళ్ళు ఆయన. ఓకే. కోచ్ అని 50 ఏళ్ళు ముసలాయన పాపం. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ ఎమర్జెన్సీ దాన్ని ఏమంటే అంబుష్ అంటాం అనమాట. అంబుష్ అంటే ఏంటి, మీకు తెలియకుండానే అచానక్ మీ మీద 100 బుల్లెట్స్ వస్తాయి వర్షంలాగా. ఓకే. ఫస్ట్ సడన్ అటాక్ అనమాట. అక్కడ నాకు తెలిసి నేను ఫస్ట్ వాళ్ళు నా ఫ్రంట్ వీల్స్ మీద ఫైర్ చేశారు. ఫస్ట్ చేసేది అది. వెహికల్స్ని ఇమ్మొబిలైజ్ చేస్తారు ఫస్ట్, మూవ్ అవ్వకుండా అనమాట. ఫస్ట్ టైర్లు బర్స్ట్ అయిపోతాయి అనుకోండి, ఇంకా వెహికల్ వెళ్ళదు ముందుకు. ఇమ్మొబిలైజ్ చేసే టైర్స్ బర్స్ట్ అయ్యేలాగా ఫైర్ చేయటానికి మొమెంటంలో ఉన్న వెహికల్ ముందుకెళ్ళి ఆగడానికి 20-30 మీటర్ల దూరం పడుతుంది. అక్కడ యాక్చువల్గా ఫైరింగ్ జరుగుతుంది. మీకు ఎక్కడ జరగదు, ఇక్కడ వెహికల్ టైర్స్ మీద జరుగుతుంది. మీ వెహికల్ మీద అస్సలు అసాల్ట్ జరిగేది ఒక 30-40 మీటర్స్ ముందు అనమాట. అది అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారు. అదే ట్రైనింగ్లో లేని, షార్ప్నెస్ లేని డ్రైవర్ ఉన్నాడనుకో, ఫైర్ వచ్చేసిన మరుషుని ఆపేస్తాడు వెహికల్. ఆపేసిన వెంటనే అసలు మధ్యలో ఆగిపోతాం మనం. ఏం జరుగుతుందో అర్థం కాక అయ్యేసరికి ఫ్యూ సెకండ్స్ అంతే. మనకి వర్షంలో వస్తాయి బుల్లెట్స్, పడ్డాయి వర్షాలు. దాదాపుగా మేము నెక్స్ట్ డే నా జిప్సీ చూసుకుంటే దాదాపుగా 220 బుల్లెట్ హోల్స్ కనిపించాయి దానికి. ఐఎమ్ రియల్లీ దట్ ఈస్ అ సెకండ్ లైఫ్ అనమాట నాకు. అంటే ఐ డోంట్ నో, గాడ్ హ్యాస్ గివెన్ మీ ద సెకండ్ లైఫ్. అందుకని 29th జూలై ఈజ్ మై బర్త్డే. నేను అది నా సర్టిఫికెట్లో ఉన్నది కాదు నేను జరుపుకునేది. దెర్ ఈస్ సమ్ ప్రావిడెన్స్, సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ టు సర్వైవ్ దట్. మా అందరూ అనుకున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ మీరు జిప్సీలో? జిప్సీలో 4. ఏ ఏరియా అది? అది గారో హిల్స్లో ఒక జిల్లా,
ఈస్ట్ గారో హిల్స్ అని విలియం నగర్ జిల్లాలో రొంగ్జంగ్ పోలీస్ స్టేషన్ పరిధి. ఓకే. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, ఆ పోలీస్ స్టేషన్ ఏరియా మొత్తాన్ని పోలీసులు ఆపరేట్ చేయడానికి వీల్లేదు అన్నారు. నేను జిల్లా ఎస్పీగా అయ్యి ఉండి నా జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నేను ఆపరేట్ చేయకూడదు అంటే ఈ ఐపీఎస్ పెట్టుకొని ఈ స్టార్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వెళ్ళి వాళ్ళ ఏరియాలోనే కన్ఫ్రంట్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు కూడా ఎనిమిని తక్కువగా అంచనా చేయకూడదు. ఇప్పుడు నేను 2 గన్మెన్తో వెళ్ళాను, నా గన్ను 3 మేము, వాళ్ళు 15 మంది. నేను ఏం చేశాను, అడ్వాన్స్ నోటీస్ వెళ్ళింది వాళ్ళకి, ఎస్పీ వస్తున్నాడు, నేను రోజంతా అక్కడే ఉన్నాను. ఇది తప్పులు చేశాను నేను. ముందే నోటీస్ ఇచ్చారు లాంటిది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళే రూట్ తెలుసు. సో ఏముంది, ఓకే ఎస్పీ బయలుదేరాడు 5:15కి అని చెప్పడానికి ఏముంది, వాళ్ళ సెట్స్ ఉంటాయి, హ్యాండ్ సెట్స్ ఉంటాయి, దాంతో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. నేనేమన్నానంటే కోచ్ నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. దెర్ ఇస్ సమ్ ఇంట్యూషన్ ఏదో చెప్తోంది అనమాట. డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. 5:30-6:30కి ఇలా ఉంటవేంటి, ఖాళీగా ఉండవే, సంథింగ్. నేను నా పక్కన ఉన్నాడు అనమాట ఒక మొమిన్ అని ఒక అబ్బాయి అన్నాడు, కానిస్టేబుల్, నువ్వు రెడీ చేసి పెట్టుకో అంటే చెప్పేసాను. వెనకాల ఇంకో గన్మన్ కూర్చున్నాడు, ఇలా 2 అనమాట, మీరు రెడీ చేసి పెట్టుకోండి అంతే. కోచ్ ఏమో వెనకాల కూర్చున్నాడు, పాప 50 ఏళ్ళు ఆయన. సో ఎగ్జాక్ట్లీగా అది లాంగ్ దాదాపుగా 300-400 మీటర్స్ రోడ్ తెలుస్తానే ఉందన్నమాట. దేర్ ఈజ్ సంథింగ్ ఆడ్, ఏదో ఉంది అని నేను అనుకున్నాను. ఫైర్ వచ్చింది, నాకు తెలిసి బర్స్ట్ ఫైర్. అది వెహికల్స్ నేను అప్పుడు దాదాపు 130 స్పీడ్లో ఉన్నాను, నా జిప్సీ 130, నేను డ్రైవ్ చేస్తున్నాను, తప్పదన్నమాట. 130 నుంచి అదేంటి ఆల్రెడీ నా పక్కన కూర్చున్న నా గన్మెన్కి బుల్లెట్ తగిలింది. అది 130-140లో వెళ్ళాలి అంటే జిప్సీ 4th గేర్లో ఉండాలి, గేర్లో. ఎప్పుడైతే టైర్లు బర్స్ట్ అయిపోయాయో అది 110, 100, 80, 70, 50 డీజిల్ రేట్ స్పీడ్ తగ్గిపోతుంది కదా. అది తగ్గినప్పుడు నేను మళ్ళీ స్పీడ్ పెంచాలి అంటే 4th గేర్లో రాదు, ఇంజిన్ ఆగిపోతుంది, దాన్ని 1st గేర్కి తీసుకురావాలి. నా గన్మెన్ ఇటు పక్క గేర్ మీద పడ్డాడనమాట, నేను తీయలేను అతన్ని. నా లక్ ఏంటి అంటే వాళ్ళ మధ్యలో ఆగల, అది క్రాస్ అయ్యి వాళ్ళ మెయిన్ అంబుష్ ప్లేస్ క్రాస్ అయ్యి ఒక 20 మీటర్స్ వెళ్ళి అక్కడ ఆగింది. అంటే ఏంటి, న్యాచురల్ మొమెంటంలోనే వెళ్ళిపోయింది, అంత స్పీడ్లో ఉంది కాబట్టి. నేనేం బ్రేక్ వేయకూడదు, నో బ్రేకింగ్. నా ఓన్లీ థింగ్ ఏంటంటే నో బ్రేక్. బ్రేక్ వేసినట్లయితే నేను మీతో ఉండేవాడిని కదా ఇప్పుడు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ హెజార్డ్ అన్నది యూనిఫామ్ వేసుకున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది యాక్సెప్ట్ చేస్తాం మేము. సెల్యూట్ సార్, యాక్సెప్ట్ చేస్తాం. మీకు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి మా కోసం ప్రాణాలు పణంగా పెట్టి మీరు ఇంత సేవ చేస్తున్నారు. సెల్యూట్. ఏ పోలీస్ అయినా సరే కూడా, మీరు కానీ ఏ ఆడపిల్ల కానీ, లేకపోతే వాళ్ళు డేంజర్లో ఉన్నప్పుడు నేను రానమ్మా అన్నాడు అంటే పోలీస్ అన్వర్ది ఆఫ్ ద యూనిఫామ్ స్ట్రిప్ చేసి ఇంటికి పంపించేయాలి. ఎందుకంటే అది కవర్డీస్, పిరికి పొందతనం. యూనిఫామ్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ ధైర్యం వేసుకుంటేనే తెలుస్తుంది. నాకు ఎప్పుడు పోలీస్ అవ్వాలని లేదు. ఐఏఎస్ వస్తే ఐపీఎస్ కలిపారు అందరూ, ఒరే నువ్వేం పోలీసు రా అంటాడు. నాకు తెలియదురా, యూనిఫామ్ వేసుకుంటే నేను అపరిచితుడు బయటకు వస్తాడు, నాకు తెలియదు, నేను భరించలేను అసలు నాకు యూనిఫామ్. అందులో మీ జిప్సీలో ఉన్న 2 సేఫేనా సార్? ఒక ఆన్ ద స్పాట్ ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడు పాపం, వెనకాల ఉన్న చాలా యంగ్ బాయ్, 20 ఏళ్ళ అబ్బాయి, లుబీంద్రో జీ మొమిన్. దట్ బాయ్ ఈజ్ సో డైనమిక్ బాయ్. హీ సేవ్డ్ మీ అండ్ హీ డైడ్. ఇప్పటికీ గుర్తుంది నాకు అది. ఆ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకి హెల్ప్ చేశాము. బట్ బాటమ్ లైన్ ఏంటి అంటే, పిరికితనం ఉన్న వాళ్ళు పోలీస్ కాకూడదు. నీకు ధైర్యం ఉంటే, ఎందుకంటే ఏ క్రైసిస్లో ఎప్పుడు వస్తుందో చెప్పకుండా వస్తుంది. ఆ క్రైసిస్ మీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. యూనిఫామ్ వేసుకుంటే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయటం అనేది నా కర్తవ్యము. నేను ఆన్ డ్యూటీ ఉన్నా, ఆఫ్ డ్యూటీ ఉన్నా సరే, ఎవరైనా నా కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది, ఒక అమ్మాయి కానీ, ఒక ముసలివాళ్ళకి కానీ, ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అక్కడ నిలబడాలంతే.
ఆ వచ్చిన వాళ్ళ దగ్గర వెపన్, ఆఫ్ కోర్స్ ఫైట్. ఐఎమ్ ట్రైన్ టు ఫైట్. ఐఎమ్ ట్రైన్ టు గివ్ అప్ మై లైఫ్ ఇన్ ప్రొటెక్టింగ్ యూ అండ్ యువర్ ప్రాపర్టీ. దట్ ఈస్ ద పోలీస్ సర్వీస్. అలాంటిది కొంతమంది వస్తుంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు దీంట్లో కూడా, కానీ పోలీస్ వ్యవస్థ చాలా మంచిది మనకి. అలా అంత భద్రత ఉంది కాబట్టి మేము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇలా అడగగలుగుతున్నాం మిమ్మల్ని అట్లీస్ట్. సో ఈ ప్రజాస్వామ్యం అనేది చాలా మంచిది, గాడ్స్ గిఫ్ట్, భారతదేశానికి గాడ్స్ గిఫ్ట్ అది. అండ్ ఆ తర్వాత ఏమైంది సార్, మీరు అదే పొజిషన్లో అక్కడే ఉన్నారా, ఆ రిస్క్ ప్లేస్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు? లేదు, అది ఏంటంటే వాళ్ళు మళ్ళీ థ్రెట్ ఇచ్చారనమాట, యుఎస్కే ఇప్పుడు తప్పించుకున్నావు కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు అటాక్ చేస్తారు అసలు వాళ్ళు? పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తారు? పోలీసులకు నక్సల్స్కి ఎందుకు పడదు అసలు? ఓకే, మీరు నక్సల్ విషయానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు స్టేట్ నా ఎనిమి అంటాడు. నక్సల్ వాది ఎవరై ఉంటారంటే మనకి ఎనిమి ఎవరు అంటే స్టేట్ అంటాడు. స్టేట్ అంటే ఎవరు అన్నది వస్తుంది. స్టేట్ అంటే పోలీస్ వ్యవస్థ. మీరు సీఎం అయినా సరే కూడా మీరు మీరు తయారు చేసినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని, చట్టాన్ని, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఫోర్స్ కావాలి, పోలీస్ వ్యవస్థ. మీ యొక్క అంటే మీరు చెయ్యాలి అనుకున్నది, మీరు సాధించాలనుకున్నది మీరు సాధించగలగాలి అంటే అది మీకు పోలీస్ అన్నది ఉండి తీరాలి. ఒక మెజిస్ట్రేట్ ఉండి మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పోలీసులు ఉండాలి. కాబట్టి నక్సల్స్కి స్టేట్ అంటే పోలీసులు, అందుకని పోలీసులు అటాక్ చేస్తాం. వేరే లాజిక్ ఏం లేదనమాట. వాళ్ళ యొక్క ఐడియాలజీలో స్టేట్ ఈజ్ మై ఎనిమీ అంటాడు. మనకి శత్రువు ఎవరు అంటే స్టేట్ అంటాడు. స్టేట్ అంటే ఎవరు? పోలీస్. అందుకని మిగతా ఎవరిని వాళ్ళు పట్టించుకోరు. ఎంఆర్ఓ దగ్గర నుంచి లేకపోతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు పట్టించుకోరు అంతే. ఎందుకు కనిపిస్తే పడదు. యూనిఫామ్ ఎందుకని? మాకు వెపన్స్ ఉంటాయి. యూనిఫామ్ కొంతమంది నేను వెపన్ తీసుకోను, సపోజ్ నేను పోలీసులో ఉన్నాను, నేను వెపన్ తీసుకోను, నేను మీ గురించి పట్టించుకోను, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళని నేను ఛాలెంజ్ చేయకూడదు. వాళ్ళ ఏరియా ఇప్పుడు ఇన్సర్జెన్సీ ఎందుకు నన్ను టార్గెట్ చేశారంటే వాళ్ళు నేను జిల్లా ఎస్పీగా ఉన్నంత వరకు ఆ జిల్లా పరిధి మీద నేను స్టేట్, నాకు అధికారం ఉంది. నువ్వు రావడానికి వీల్లేదు అంటే నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నేను అది ఛాలెంజ్గా తీసుకుంటాను. నేను అలా తీసుకున్నాను, ఛాలెంజ్గా తీసుకున్నాను. వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. దే ట్రైడ్. దే గాట్ మై గన్మెన్. ఇంకో గన్మెన్కి పొట్టలో బుల్లెట్ తగిలాయి. ఆ కోచ్కి మాత్రం పాప ఇక్కడ ఈ షాటర్ అయిపోయింది, ఈ జాయింట్ పాప ముసలాయన. బట్ సేవ్డ్, లైఫ్ సేవ్ అయిపోయింది. పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. సింప్లీ ఆర్ సేయింగ్ ఇట్. yes but వెనకడుగేసే ప్రశ్న లేదు. your life. yes we are ready to give up our life. It protects your property or your life. It's not salary. It's not for salary. ఎవరైనా పోలీసులు నేను జాయిన్ శాలరీ కోసం వస్తున్నాను అంటే, అరే ఫూలిష్, నువ్వు పోలీసుకి రావద్దురా, క్లర్క్ అవ్వు, అక్కడ కూడా శాలరీ వస్తుందిగా. బస్ కండక్టర్ కూడా శాలరీ వస్తుంది. కానీ పోలీస్కి శాలరీ గురించి రాకూడదు. సర్వీస్, ఆ సర్వీస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సాక్రిఫైజింగ్ లైఫ్ అది ఉంటేనే. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు టెస్ట్ చేస్తారు, వీ డోంట్ నో. ఆ పోలీస్ ఈజ్ అ గ్రేట్ సర్వీస్. ఆ లెక్కన అందుకే నేను ఐఏఎస్ వదిలేసేసి ఐపీఎస్ తీసుకున్నందుకు ఇనిషియల్గా ఏం చేశాను, తప్పు చేశాను. బట్ ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, అపరిచితుడు బయటకు వస్తే దట్స్ అమేజింగ్. యూనిఫామ్ వేస్తే అదొక ధైర్యం, ఇంకా అంతే ధైర్యమే. ఎస్, దట్స్ వై చాలా మంది యూనిఫామ్ కోసం యూనిఫామ్ ఒక్కసారి వేసుకోవాలి లైఫ్లో అని చెప్పి కోచింగ్లోకి వెళ్ళి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేను రిటైర్మెంట్ తర్వాత మిస్ అయింది నా యూనిఫామ్. ఇలా నేను ఎప్పుడు కూడా మీడియా ఇంటర్వ్యూ ఇవ్వను. యూనిఫామ్లోనే ఇస్తాను. సర్వీస్లో ఉన్న లాస్ట్ డే వరకు కూడా ఎనీ మీడియా మిత్రుడు వచ్చి సార్ మీతో మాట్లాడాలి అంటే నేను యూనిఫామ్లో ఉండి తీరుతాను. మీరు చూడండి సివిల్ డ్రెస్లో ఈ యంగ్స్టర్స్ చూస్తే టీ షర్ట్లు యాజ్ ఇఫ్ ఈజ్ హాలీవుడ్, నువ్వేమన్నా కమాండో అనుకుంటున్నావా, హౌ షేమ్ఫుల్ యూ ఆర్ అంటా నేను. యంగ్ ఎస్పీస్ వాడు సివిల్ డ్రెస్సులు ఎలా ఇస్తావయ్యా? నేను మిమ్మల్ని గౌరవిస్తాను అంటే మన జర్నలిస్టు నేను గౌరవిస్తాను. జర్నలిస్టు ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు సొసైటీకి పోలీస్కి మధ్య మీరు వారధి.
మీ ద్వారా నేను సొసైటీకి పెడుతున్నాను. వెళ్ళాలి అంటే నేను సివిల్ డ్రెస్లో ఉంటే ఏ మెసేజ్ పంపిస్తున్నానండి? పెద్ద సినిమా హీరో అనుకుంటాడు వీడు. హౌ షేమ్ఫుల్. మీరు యాక్సెప్ట్, మీరు అడగండి ఈసారి ఎవరైనా సరే, మీరు పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యూనిఫామ్లో లేకపోతే జిహెచ్పి రాజు ఇలా అడిగాడు, మీరు ఎందుకు అడగండి. తప్పకుండా. ఎందుకు యూనిఫామ్ వేసుకుంటే షైనా మీకు? కొంతమంది యూనిఫామ్ వేసుకొని సిగ్గుపడతారు. ఎందుకే నువ్వు పోలీసులో ఉన్నావు? సీన్ యువర్ ఇంటర్వ్యూస్ కొన్ని, మీరు యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీరు జనరల్గా అంటే మీలాగేం మాట్లాడరు. యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ ప్రొఫెషన్, యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ యూనిఫామ్ అన్నట్టే మాట్లాడు. దెర్ ఇస్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ ద యూనిఫామ్ మేడం. అది వేసుకుంటే దెర్ ఇస్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు తెలియదు అది. సమ్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై యూనిఫామ్. అందుకే నేను పాటబిలి రావటం, అవుట్ ఆఫ్ షేప్ అవ్వడం, యూనిఫామ్కి శోభ తేవాలి. మీరు మీరు ఈ ఏజ్ లో ఇప్పుడు రిటైర్ అయిపోయినా కూడా యూ ఫాలో ఫిట్నెస్, అంటే ఇంత కేర్ తీసుకుంటారు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్. మీరు వెజిటేరియన్, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ముక్క చుక్క లేకపోతే ముక్క చుక్క చాలా బాగా ఫిజికల్ స్ట్రెంగ్త్. అండ్ మీరున్నది మేఘాలయ లాంటి ఒక చల్లటి ప్రదేశం. సో ఎప్పుడు అంటే మీకు కష్టం అవ్వలేదా అంటే ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయడము ఇదంతా? అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ కొంచెం తొందరగా వస్తుంది. సో మీకు ఎలా ఎలా ఇదంతా అంటే ట్రైనింగ్ పీరియడ్లో? నా ఫిట్నెస్ ఇప్పటి నుంచే కాదు మేడం. నేను ఫస్ట్ డే నేను అకాడమీలో జాయిన్ అయిన దగ్గర నుండి, కాలేజ్ డేస్లో లేదు, స్టూడెంట్ డేస్లో ఐపీఎస్లో జాయిన్ అవ్వక ముందు నాకు లేనే లేదు అసలు. జాయిన్ అయిన తర్వాత 2 విషయాలు అర్థమయ్యాయి. ఫస్ట్, నీకు ఫిట్నెస్ అన్నది ఎందుకు. నేను ఈరోజు ఉదయం కూడా నేను 10 కిలోమీటర్స్ పరిగెట్టి వచ్చాను. ఈరోజు మార్నింగ్ కూడా నేను వీక్లీ నేను 40 కిలోమీటర్స్ పరిగెత్తాలి. వీక్ అన్నమాట, ఆల్టర్నేట్ డేస్. ఎస్, అంటే 4 days కంపల్సరీగా నేను 10 కిలోమీటర్స్ పరిగెత్తాలి ఇన్ వీక్. 40 కిలోమీటర్స్ అవుతుంది. ఎందుకు అంటే మనకి విపరీతంగా స్ట్రెస్ కండిషన్స్లో ఉంటాయి. మనం విపరీతంగా స్ట్రెస్ తీసుకోవాలి మేము. ఆ స్ట్రెస్ బర్స్టర్గా ఈ మీరు చుక్క ముక్క స్మోకింగ్, చుక్క ముక్క ఎందుకు తీసుకుంటారు అంటే స్ట్రెస్ బర్స్టర్. వాడికి నిద్ర పట్టదు, మాకు నిద్ర పట్టదు. అంత స్ట్రెస్కి హెల్త్ పాడవుతుంది. కాబట్టి నా ముందు నా ఆప్షన్ ఏంటి? మీలాంటి మంచి వాళ్ళని చూస్తే లేదు 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 ఇలాంటి సమాజంలో కానీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నా యూనిఫామ్కి నేను డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు. స్ట్రెస్ అనేది ఉంటుంది, కంపల్సరీగా స్ట్రెస్ ఉండి తీరుతుంది సర్వీస్లో. ఆ స్ట్రెస్ని బర్స్ట్ చేయాలి అంటే, స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి అంటే నా చేతిలో ఉన్నది ఫిజికల్ ఎక్సర్సైజ్. నేను ఎందుకు ఏరోబిక్స్ తీసుకున్నానంటే స్ట్రెస్ బర్స్ట్. నా స్ట్రెస్ని నేనే హ్యాండిల్ చేసుకోవాలి. లేకపోతే చుక్క ముక్క నేను చుక్కని రానివ్వను, ముక్కని రానివ్వను. నో. కానీ మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మేఘాలయలో మీరే ఉప్మా చేయడం కూడా నేర్పించారు. అబ్సల్యూట్లీ. నా ఫ్యామిలీకి ఏం రాదు, నాన్ వెజిటేరియన్. అప్పుడు మొదటి నుంచి నాన్ వెజ్. నన్ను చేసుకున్న తర్వాత నా వల్ల కాదు నాన్ వెజ్, నువ్వు వెజిటేరియన్ నేర్చుకోవాలని నాకు రాదండి. సో ఉప్మా, సాంబార్ చేయడం, రసం చేయడం, పప్పు చేయడం, ముద్దపప్పు చేయడం, ఇవన్నీ నేర్పించాను. దట్ ఏ పార్ట్. రెండో కారణం నేను ఎందుకు ఫిట్నెస్ వైపు మొగ్గాను అంటే, మా సర్వీస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి హ్యాండిల్ చేయడానికి ఉందాం మేము. నార్మల్ సిచ్యువేషన్ ఎవరైనా హ్యాండిల్ చేస్తారు మేడం. ఒకటి స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం, 2 క్రైసిస్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం. ఎన్కౌంటర్ జరుగుతుంది, లేకపోతే నా కమాండో ఫోర్సు ఇన్సర్జెన్స్ని ఆపరేషన్ చేయడం కోసం 10 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళారు. వాళ్ళు 2 రాత్రులు ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, నక్సల్స్. కానీ నేను ఛత్తీస్గఢ్లో కూడా చేశాను. ఛత్తీస్గఢ్లో మీకు నక్సల్స్తో ఎన్కౌంటర్ జరిగింది అంటే మా వాళ్ళకి దెబ్బలు తగ్గచ్చు, వాళ్ళకి తగలచ్చు కదా. ఆ 10 కిలోమీటర్లు వెళ్ళే సత్తా నాలో ఉండాలి. మీరు రండి, నేను ఏసీ రూమ్లో కూర్చున్నాను, నేను ఐజీని, మీరు వస్తే హాస్పిటల్కి వస్తే చూస్తాను అంటే నువ్వేం లీడర్వరా అంటారు. క్రైసిస్ సిచ్యువేషన్ కోసం నేను ఎప్పుడైనా సరే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఆన్ ఫుట్ 10 kgs నా వెయిట్ తీసుకుని వెళ్ళే సత్తా నాకు ఉండాలి. అప్పుడే నేను లీడర్గా, నా కానిస్టేబుల్ గుర్తిస్తాడు. ఇప్పుడు ఎవరు మనల్ని లీడర్గా గుర్తిస్తారు మేడం? మన ఐపీఎస్ చూసి ఎవరు గుర్తించరు. ఈ ఆఫీసరు 4-5 కొండలు ఎక్కి దిగే సత్తా ఉందా? ఎస్ సార్, యు ఆర్ ద లీడర్ అంటారు. ఎందుకంటే తను కష్టపడ్డాడు కదమ్మా.
తను కష్టం ఓడ్చి అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్ చేస్తే నేను ఆ స్పాట్కి వెళ్ళాలి. 10 కిలోమీటర్లు, సార్ మీరు రావద్దు సార్, ఐజీ గారు వస్తే ఏమన్నా జరుగుతుంది సార్ అంటే నేను ఇచ్చి తీరుతా, నువ్వు నన్ను ఆపలేవు. అందుకు నాకు ఫిట్నెస్ కావాలి. నా కానిస్టేబుల్స్ అంత ఎక్స్ట్రీమ్ డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చుంటే నేనేమి లీడర్ని, నేను కూడా కమాండ్ అవ్వాలి అంటే ఫిట్నెస్ ఉండాలి. అందుకు ఫిట్నెస్. ఒకటి స్ట్రెస్ బర్స్ట్, నా స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం కోసం నేను కంపల్సరీగా నేను ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను. 2, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం నేను ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను ఈరోజు కూడా. ఫెంటాస్టిక్. మీ బాడీని, మీ మైండ్ని కంప్లీట్గా మీ ప్రొఫెషన్కి ట్యూన్ చేసి మీరు మీ సర్వీస్ని డీల్ చేసిన విధానం చాలా ఇన్స్పైరింగ్ సార్. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇలా అంటే అది కూడా చాలా హంబుల్గా ఉంటూ ఎవరిని ఒక మాట, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు, ఒక పోలీస్ ఆఫీసర్కి అంటే కామన్ సిటిజన్ ఎవరినైనా సరే అనవసరంగా అసలు అక్కడ అవసరం లేకుండానే ఏంట్రా నువ్వు ఇట్రారా అని అంత ర్యూడ్గా కూడా మాట్లాడకూడదు ఎలా అంటాం అసలు అని అంటారు. ఏరా అని ఎలా అంటావు అసలు? ఇప్పుడు ఆప్యాయంగా రే బాగున్నారా అంటే వేరు, ఇటు రారా. రిక్షా వాళ్ళని పాపం చెప్పులు గుట్టిగా ఉన్న వాళ్ళు కూడా మనుషులండి, వాళ్ళకు డిగ్నిటీ ఉంది. నువ్వు యూనిఫామ్ వేసుకుంటే సో వాట్, నేను ఇదంటే ఏంటి, నీలో గొప్పతనం ఏంటి? యువర్ ఎ పబ్లిక్ సర్వెంట్, నువ్వు సర్వెంట్ ఆఫ్ దట్ రిక్షా వాళ్ళ ఆటో డ్రైవర్కి, యువర్ ఎ సర్వెంట్, ఎందుకంటే ట్యాక్స్ పేర్. అది ఎలా వస్తుందంటే కొంతమంది నేను పోలీసుని, అందరూ నాకు, నేను వస్తే నిలబడాలి, నాకేం మాకు అధికారం లేదు. తర్వాత ఇంకోటి కూడా గమనించాను నేను, ఇప్పుడు వెహికల్స్ ఓకే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటుంది, వెహికల్ ఎందుకు సీజ్ చేస్తారు నాకు అర్థం కాదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే పట్టుకుంటే దానికి చలాన్ కట్టేసేసి తన్ని సపరేట్ చేయి, వెహికల్ ఎందుకు సీజ్ చేస్తావు నాకు అర్థం కాదు. వెహికల్ కోర్టుకు వచ్చి తీసుకోవాలి అని అంటారు. ఎందుకు? అదేమన్నా దొంగ వెహికల్, అది రిజిస్ట్రేషన్ పత్రాలు లేవా, నెంబర్ తప్పు నెంబరా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా, నేను చేసిన తప్పు ఏంటి అంటే తాగి డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1000 రూపాయలు ఫైను. నన్ను అప్పుడు డ్రైవ్ చేయనివ్వద్దు, ఎందుకంటే నాకన్నా హామ్ చేసుకుంటాను, పక్కన వాడికి హామ్ చేస్తా, దాంట్లో లాజిక్ ఉంది. తాగి ఎవరు డ్రైవ్ చేయకూడదు. నువ్వు వెహికల్ ఎందుకు సీజ్ చేస్తావు నాకు అర్థం కాదు, నాకు అధికారం లేదు. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు, లేకపోతే మెడికల్ ఎగ్జామ్ చేయించు, ఆ డ్రంకెన్నెస్ నుంచి తగ్గేంత వరకు నువ్వు కంట్రోల్లో పెట్టు, యాక్షన్ తీసుకో. వెహికల్ ఎందుకు సీజ్ చేస్తావు ఇలాగంటే తెలియదు. మీరు అన్నారు కదా, పోలీస్ అబ్యూస్ చేస్తున్నప్పుడు, అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు ప్రశ్నించాలంటే మీకు తెలియాలి, ముందు లా తెలుసు, మీకు ముందు లా తెలియాలి కదా. నాకున్నటువంటి హక్కులు ఏమిటి, నేను ఎంతవరకు నువ్వు చేయగలవు, బియాండ్ ద నువ్వు చేయలేవయ్యా అనేది చెప్పి తీరాలంతే. మీరు హాలీవుడ్ మూవీస్లో చూస్తారు, మీరు ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, యూ హ్యావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్. పోలీసులు వార్నింగ్ ఇస్తారు అరెస్ట్ చేసిన వాళ్ళకి, యూ హ్యావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్, ఇఫ్ యూ సే ఎనీథింగ్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అంటాడు. వార్నింగ్ ఇచ్చి తీరాలి, నువ్వేం చెప్పక్కర్లేదు నాకు, నువ్వు సైలెంట్గా ఉంటావు అన్నది నీ హక్కు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉండే హక్కు నీది. కానీ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పచ్చు, చెప్పిన దాన్ని నేను కోర్టులో నీ మీద వ్యతిరేకంగా వాడతాను అని వార్నింగ్ ఇవ్వటం అనేది వాళ్ళ పద్ధతి. అది ఇవ్వకపోతే మెజిస్ట్రేట్ ఆ పోలీసుని ఊరుకోడు. నేను అడుగుతానన్నమాట, ఎంతమందికి నువ్వు అలా వార్నింగ్ ఇచ్చావు, ముందు రారా, నువ్వు అడిగేది నువ్వు నన్ను అడుగుతావురా, ఇలాగ నన్ను అడుగుతావురా, నువ్వు ఎంత ధైర్యాన్ని ముందు కొడతారు. నేను దాన్ని ప్రశ్నిస్తాను, నీకు ఏ అధికారంతో నువ్వు కొట్టావయ్యా, నన్ను కొట్టినందుకు, నన్ను హర్ట్ చేసినందుకు నేను నీ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, నువ్వు నన్ను చంపదప్పు కొట్టినందుకు నేను ఎఫ్ఐఆర్ కట్టాలి నీ మీద. చేయరు, ఎందుకు భయపడతారు, పోలీసు వాడితో పెట్టుకోవద్దురా, పెట్టుకోకూడదు, అసలు పెట్టుకోకూడదు వాడితో, మళ్ళీ లేనిపోని కేసులన్నీ పెడతారు అనే భయం ఉంటుంది. ఎందుకు పెడతారు? తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎందుకు పెడతారంటే ఇది కూడా ఆలోచించాను నేను. ఒక పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసులు ఎందుకు పెడతారు అంటే, ముందు మీరు పెట్టిన తప్పుడు కేసుని నన్ను ప్రశ్నించరు, ఒకటి ఛాలెంజ్ చేయరు. తర్వాత తప్పుడు కేసు పెట్టినందుకు నాకేం అవ్వదు, నాకు డిపార్ట్మెంట్లో కానీ నా ప్రమోషన్ ఎఫెక్ట్ అవ్వదు, నా శాలరీ ఎఫెక్ట్ అవ్వదు, నా మీద డిసిప్లినరీగా ఏముండదు. ఐ గెట్ అవే విత్ దట్. నేను ఈ గెట్ అవే అన్న దానికి ఎంతకాలం అయితే ఉంటానో అంతకాలం నేను మారను మేడం. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి అంటే ప్రశ్నించాలి, మీరు ప్రశ్నించాలి. మెజిస్ట్రేట్స్ ప్రశ్నించరు,
వాళ్ళు ఏమంటారంటే మాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఏదో వచ్చింది ఇచ్చేస్తామంతే. అలా అవ్వదు. అందుకే మేము ఎదగము. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే నువ్వు ఎలా మారుతాను చెప్పండి? ఎవరు ప్రశ్నించాలి? సామాన్య మానవుడు ప్రశ్నించాలి. వెస్ట్లో ఇలా జరగదు. వెస్ట్లో మీరు మీ ఇంట్లోకి కూడా రావటానికి మీ పర్మిషన్ ఉంటేనే ఇంట్లోకి వస్తారు. లేకపోతే రావాలి అంటే సెర్చ్ వారెంట్ ఉండాలి. మీరు తలుపు కూడా తీసి లోపలికి ఎందుకు వస్తున్నారు మీరు అంటారు. అంతే. వై ఆర్ యూ కమింగ్? నా మీద ఏమైనా ఉందా అంటారు. అరెస్ట్ వారెంట్ ఉందా? షో మీద సెర్చ్ వారెంట్ అంటాడు ఫస్ట్. లోపలికి రాకోవటానికి వీలు లేదు. ట్రైబల్స్ ఏరియా కదా సార్ అదంతా. మేఘాలయలో ఇంకొక పద్ధతి చూసాను నేను, వెరీ ఇంట్రెస్టింగ్ పద్ధతి. నాకు తెలియదు ఆ లోకల్ కస్టమ్స్ ట్రెడిషన్స్. మిలిటెన్సీ చాలా విపరీతంగా ఒక ఇంట్లో మిలిటెన్స్ దాక్కున్నారని వెళ్ళాను నేను. మామూలుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను రైడ్ చేశాను. ఫుల్ యూనిఫామ్లో వెళ్ళాను, దొరకలేదు, ఎవరు లేరు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, ఆ ఇంట్లో ఏ ఇంటికైతే నేను యూనిఫామ్లో వెళ్ళానో ఆ ఇల్లు మొత్తం కూడా మళ్ళీ మనం ఇక్కడ పసుపు నీళ్ళతో కడుగుతాం, వాళ్ళు పూజ చేసి ఆ ఇల్లంతా కడిగి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టించాలి. ఎందుకు అంటే ఆ ట్రైబల్ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే యూనిఫామ్లో ఉన్న పోలీసు వాళ్ళ ఇంటికి వస్తే అది ఒక ఈవిల్ వచ్చినట్లుగా అట. అంత భయం అనమాట పోలీసులు అంటే వాళ్ళకి. అది చూశాను అనమాట. అరే నాకు తెలియకుండా వెళ్ళాను నేను, పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఏంటది, ఆ పూజ జరిగింది, వాళ్ళ ఇంటికి ఎవరు రారు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు. అంటే అవుట్ కాస్ట్ కాదు అక్కడ, వాళ్ళ ఒక బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంతే. పోలీసులు యూనిఫామ్లో ఉన్నవాళ్ళు మా ఇంట్లోకి రాకూడదు. అది మారింది ఇప్పుడు, చాలా మార్పు వచ్చింది అనమాట. ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అక్కడి నుంచి ఇప్పటిదాకా అంటే ఏంటి, వీళ్ళు మనకి ఫ్రెండ్స్, వీళ్ళు మనల్ని దొంగ కేసులు పెట్టరు, మనకి అన్యాయం చెయ్యరు. ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో ట్రైబల్ సొసైటీలో చాలా హాయిగా పనిచేసుకోవచ్చు అండి. వాళ్ళు మిమ్మల్ని ఒకసారి నమ్మారు అంటే, మీకు ఉదాహరణ చెప్తాను. నా డ్రైవర్ ఒక అతను ఉన్నాడు, అతను గౌరవ్ అబ్బాయి, నా డ్రైవర్, సొంత డ్రైవరు. అన్నాడు, సార్ పద మనం ఈరోజు వెళ్ళాలి అక్కడికి అంటే, సార్ ఈరోజు వెళ్ళదు సార్ అన్నాడు. ఎందుకు, నీకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, నువ్వు లీవ్ తీసుకొని నేను కాదు సార్ అసలు మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు అంటే నా డ్రైవర్ సొంత అన్నయ్యే మిలిటెంట్ అక్కడ. వాళ్ళు ఎదురు చూస్తున్నారు నా వెహికల్ కోసం. సార్ నాకు తెలిసింది, మా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది నువ్వు అటు వెళ్ళొద్దు, సార్తో చెప్పు అని. మిమ్మల్ని వాళ్ళు అంత నమ్ముతారు. మీరు ఒకసారి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు, వాళ్ళ కోసం ఉన్నారంటే ట్రైబల్స్, ఆ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ప్రాణం ఇస్తారు మీకోసం, మీకేం జరగకూడదు అని చర్చిలో వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. నమ్మగలరా మీరు? అంత భరోసా ఉంటుంది. అందుకే అంటే మిమ్మల్ని ఒకసారి యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. యాక్సెప్ట్ చేస్తే మై గాడ్, ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారంటే రాజు అంటే దానికి ముందు BAH బా రాజు అనమాట. మిమ్మల్ని ఏమంటారు కాంగ్ అంటే మేడం అని అర్థం అనమాట. KONG ఇన్ కాశీ. కాంగ్ సంగీతిక అంటే ఏంటి, యు ఆర్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ లేడీ, కాంగ్ మేడం అని. అలాగే మిస్టర్ అనరు వాళ్ళు, BAH బా రాజు అంటారు. ఇప్పటికీ కూడా బా రాజు అన్నారు అంటే ఐఎమ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ నాన్ ట్రైబల్ అని అర్థం అక్కడ. అది నాకు ఈ IPS దీనికంటే కూడా నాకు దట్ ఈస్ ద ఇన్వాల్యుబుల్. వాళ్ళ మెసేజెస్ ఇప్పటికీ కూడా, బా రాజు హవ్ యూ వీఆర్ మిస్సింగ్ యూ, ద షిలాంగ్ ఈజ్ ఈ రోజు కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి. అంటే దట్ ఈస్ అ ట్రూలీ నా IPS అని కాదు, వాళ్ళు నాన్ ట్రైబల్ ఎక్కడి నుంచో వచ్చాడు, మన కోసం వచ్చాడు, మన సొసైటీని బాగు చేయడం కోసం. ఈ తప్పుదవ పట్టినటువంటి నేను ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేయలేదండి. నో 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 ఇలా కూడా జరిగాయి అనమాట. నా మీద కూడా ప్రెషర్ వచ్చింది, చంపేయాలని. ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ కమాండో. ఎవరు వచ్చేసేసి ఎవరి ముందో సరెండర్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోయి చంపేయటం అనేది దాంట్లో ఏముంది, దాంట్లో వీరత్వం ఏముంటుందండి, వేలర్ ఏంటి అక్కడ? నువ్వు యూనిఫామ్ వేసుకొని ఇంత ట్రైనింగ్ ఇచ్చి అడవిలోకి వెళ్తాము, అడవిలో తను ఫైర్ చేస్తాడు, నేను ఫైర్ చేస్తా. అది వార్ జోన్ లాంటిది అక్కడ. అంతే తప్పించి ఎక్కడో వచ్చి సరెండర్ అయిన వాడిని తీసుకొచ్చేసి నువ్వు చంపాలి ఇట్లయితే నో అంటే నేను చేయను, నేను చంపను. నన్ను ఛాలెంజ్ చేస్తే ఫైట్ చేస్తా, ఆ ఫైట్లో విన్ అవ్వచ్చు, పోవచ్చు. దట్ ఈస్ ఐఎమ్ ట్రైన్డ్ ఫర్ దట్. అంతే తప్పించి నో క్వశ్చన్ ఆఫ్ ఫాల్స్ ఎన్కౌంటర్స్, నో వే, చేయలేదు. ఎవరో మెప్పు కోసం, నో అప్చల్ మెడల్స్ కోసం చేయలేదు. పోలీసులు ఏం చెప్పినా మేడం, ముందు దాక్కుండా చొక్కా ముక్క లేకుండా రాత్రి 8:30కి నేను హాయిగా నిద్రపోతా.
ఉదయం 4 గంటల వరకు నేను చక్కగా డీప్ స్లీప్లోకి ఈరోజు కూడా వెళ్తాను. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు. పోలీసులో తెలుసో తెలియక అన్యాయం చేస్తూ ఉంటారు. దొంగ కేసులు పెట్టడం, తప్పుడు సాక్ష్యం పెట్టడం, ఎవరికో పొలిటీషియన్స్ మెప్ప పొందటం కోసం ఎవరికో అన్యాయం చేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం. ఆ పాపం అంతా ఇక్కడ ఉంటుంది మేడం. అది పోదు, మనల్ని విడిచిపెట్టదు. అందుకే రిటైర్ అయిన తర్వాత కూడా నిద్ర పట్టక, హెల్త్ పాడైపోయి, మందు తాగుతూ ఫెంటాస్టిక్. నేను నిద్రపోతా, హాయిగా బ్రహ్మాండంగా నిద్రపోతా. బ్లెస్డ్, యు ఆర్ సో బ్లెస్డ్ సార్. అండ్ నాకు మిమ్మల్ని చూస్తుంటే, మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు ఒక సినిమా ఉంటుంది, జూలై సినిమా అని చెప్పి, అల్లు అర్జున్. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి పోలీస్ అన్నమాట. ఆయన దొంగనే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. So I can see him in you. అంత మంచి పోలీసా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎంత వాడు గంట కొట్టేస్తాడు బ్రహ్మానందం. ఎక్స్ దొంగ. అద్భుతంగా ఉంది, మంచి గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. పోలీస్ సర్వీస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ సర్వీస్, వెరీ ఎక్సైటింగ్. బట్ ఇలా కూడా ఉండొచ్చు. పోలీస్ అంటే ఏదో రౌద్రంగా అందరి మీద అరుచుకుంటూ అలా కాకుండా, హౌ జోవియల్ యు ఆర్, హౌ హంబుల్ యు ఆర్. సో ఇలా ఉంటే కదా ఫ్రెండ్లీ పోలీస్ అని అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ ఫ్రెండ్లీ పోలీస్ కావాలి మన ఇండియాలో. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాల్సింది ఫ్రెండ్లీ పోలీస్. మన కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఎవరు కూడా లా బ్రేక్ చేసేవాళ్ళు చాలా తక్కువ, చేయరు. మన స్వతహాగా లా అబైడింగ్, మనం చట్టాన్ని గౌరవిస్తాము. అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా గౌరవిస్తాం మనం. అంతే తప్పించి మనం మిస్యూజ్ చేద్దాము అనే తత్వం మన ఆలోచనలో ఉండదు. సామాన్య ప్రజలు ఇది లేదు ఇండియాలో, అది గొప్పతనం అన్నమాట. అందుకనే ఒక కానిస్టేబుల్ చాలు ఎంటైర్ కాలనీని కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ అక్కర్లేదు, ఎందుకంటే ఎవరు లా బ్రేకర్స్ ఎవరు లేరు ఇక్కడ, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. అలాంటిది అందుకని ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కామన్ పీపుల్ నిన్ను 10 కాలాల పాటు గుర్తుపెట్టుకున్నదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. 100% సార్. వెల్ సెడ్ సార్. అయితే ఇంత టఫెస్ట్ జాబ్ అంటే ఇండియాలో ద హైయెస్ట్ పొజిషన్ అంటే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ మీరే. అలాంటి పొజిషన్స్ మీరు ఆల్రెడీ సర్వీస్ చేసి చూసి వచ్చారు. బట్ ఇనీషియల్ స్టేజెస్కి ఒకసారి వెళ్తే, వాట్ ఈస్ ద వన్ డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్డ్ మీ టైంలో, మీ పీరియడ్లో? అంటే మీరు కోచింగ్ తీసుకొని, మీరు సివిల్ సర్వీసెస్కి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అప్పుడున్న సిచ్యువేషన్కి ఈరోజు 2025లో ఉన్న సిచ్యువేషన్కి వన్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఒక్కటే డిఫరెన్స్ చెప్తాను. మాకు అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లేకపోవటం వల్ల నేను చాలా అదృష్టం అనుకున్నాను నేను. ఎందుకని మాకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లేదు. వీళ్ళకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడు. పనికిమాలిన చెత్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సోషల్ మీడియాలో మిమ్మల్ని డంప్ చేస్తారు ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. మేము చాలా అదృష్టం. ఏ చిన్న సబ్జెక్టు మీద మాకు అవగాహన రావాలన్నా కానీ రాత్రి 9 గంటలకి ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ వచ్చేది 15 నిమిషాలు, కరెక్ట్, ఇంగ్లీష్లో వచ్చేది, అది వినేవాళ్ళం. ఆ తర్వాత కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ మ్యాగజైన్ వచ్చేది, మంత్లీ మ్యాగజైన్. హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్, నేను చాలా మ్యాక్సిమం ఫాలో అయింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఈ పేపర్స్ రోజు వచ్చేవి. అంతకంటే ఇన్ఫర్మేషన్ లేదు, రేడియో, న్యూస్ పేపర్స్. కాబట్టి మాకు ఈ ఇన్ఫర్మేషన్ బంబార్డ్మెంట్ లేదు. కాబట్టి మాకేంటంటే తెలిసింది కూడా చాలా తక్కువ తెలిసింది, క్షుణ్ణంగా తెలిసింది మాకు. అందుకే ర్యాంక్ వచ్చింది. ఇప్పుడేంటి, నీకు ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో టాపిక్స్ మీద తెలుసు కానీ అవగాహన లేదు. యు నో ద సబ్జెక్ట్ బట్ నాట్ ద అండర్స్టాండింగ్. జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అయ్యారు. ఎందుకని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. పెద్ద డిస్ట్రాక్షన్. ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. యువర్ వాట్సాప్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. సోషల్ మీడియా అన్నీ కూడా డిస్ట్రాక్షన్. ఎవరైతే ఆ డిస్ట్రాక్షన్ని కంప్లీట్గా బంద్ చేసి, ఇంటర్నెట్ని బంద్ చేసి రూమ్లో కూర్చొని టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరు, హిందూ పేపర్ దగ్గర పెట్టుకొని, రేడియో దగ్గర పెట్టుకొని ఉంటారో వాళ్ళకి గ్యారంటీగా సివిల్ సర్వీసెస్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ మారలా. యూపీఎస్సీ సెలక్షన్ మెథడ్ మారలేదు. 93లో ఎలాగ ఉందో 25లో కూడా అలాగే ఉంది. కొంతగా చిన్న చిన్న మార్పులు జరిగాయి అంతే. అప్పుడు మాకు 8 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమనేవాళ్ళు. ఇప్పుడు 20 ఇచ్చి కొంత
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయే తప్పించి ఏది మారలేదు. ఇంకా ఎవరైతే ఈ సత్యాన్ని గమనించి ఈ సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా కట్ ఆఫ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లోని ఆపేసుకుంటారో వాళ్ళకి గ్యారంటీగా బ్రేక్ త్రూ వస్తుంది. దానికి ధైర్యం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, గ్యారంటీ వస్తుంది. మాకు అది లేదు. మాకు అప్పుడు ఏంటంటే తెలుసా, ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది మా అదృష్టం అనుకున్నాం మేము. లైబ్రరీలో కూర్చొని అప్పుడు వెతుక్కునేవారు లైబ్రరీ, వెతుక్కోవటం, ఎగ్జాక్ట్లీ వెతుక్కోవటంలో టెక్స్ట్ బుక్స్ ఉండేవి. నేను సోషియాలజీ ఆప్షనల్తో రాశాను. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ అన్నది లైబ్రరీలో కూర్చొని నాకు కావలసిన టాపిక్ దగ్గరికి వెళ్ళి నేను నోట్స్ రాసుకున్నా. అది హెల్ప్ చేసింది నాకు. ఇప్పుడేంటి, యూట్యూబ్ ఉంది, మిగతా ఎంత టెలిగ్రామ్లో అయితే ఛానల్స్లో కొన్ని వేల వచ్చాయి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఈజ్ ద ఫస్ట్ నేను చెప్తాను. అది డిఫరెన్స్. అందుకని ర్యాంక్స్ రావు ఇప్పుడు. సూపర్ సార్. అయితే మీరు చదివే టైంకి కోచింగ్ సెంటర్స్ ఇన్ని ప్రబలలేదు. ఇప్పుడు దో యు ఆర్ ఏ కోచింగ్ సెంటర్స్ అంటే అమికోస్ సంస్థకి ఒక చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. దట్స్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు దిస్ ఆర్గనైజేషన్. కానీ ఇంత అయితే కోచింగ్ సెంటర్స్ ఇన్ని లేవు, అప్పట్లో లేవు. మీరు కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు సార్? వెళ్ళాను నేను ఒకదానికి. రావుస్ ఐఏఎస్ అని అప్పుడు ఉండేది, ఒక్కటే ఉండేది ఆల్ ఇండియా మొత్తంలో. అప్పుడు రావుస్ ఐఏఎస్, RAU. ఆయన శ్రీనివాసరావు అని తెలుగు ఆయనే. ఆయన ఢిల్లీలో పెట్టారు, ఆ తర్వాత హైదరాబాద్లో పెట్టారు. ఈజ్ ఫ్రమ్ రాజమహేంద్రవరం. సీన్ దిస్ ఇన్ సమ్ సూర్యవంశం మూవీలో. ఆవిడ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ట్రైన్లో వచ్చి కలెక్టర్ అయిపోతుంది. అది రావుస్ ఐఏఎస్. ఇక్కడ లేకుండే అసలు అప్పుడు. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి వచ్చాను నేను దానికి, అంతే. నేను అది కూడా 3 నెలలు. ఆ తర్వాత నా ఓన్ ప్రిపరేషన్ అంతే. ఆ తర్వాత అయితే ఒకటి మాత్రం మేడం, ఈ ఎగ్జామ్కి ఎవరైతే UPSC యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటారో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేదు. అర్థం చేసుకోవటంలో ఈ ఇన్ఫర్మేషన్ ఇంత బొంబార్డ్మెంట్ వల్ల వీళ్ళు అది చదవాలి ఇది చదవాలని కన్ఫ్యూజన్లో ఉండి ర్యాంక్స్ రావు. కానీ UPSCలో మార్పు లేదు, పద్ధతిలో మార్పు లేదు, ట్రాన్స్పరెన్సీ కానీ, ఓపెన్నెస్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ కానీ ఒక్కటే, అంతే. అండ్ అలాగే ఇప్పుడు మీరు అంటున్నారు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలామంది డిస్ట్రాక్ట్ అవుతున్నారని. కానీ అదే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని యూట్యూబ్ ద్వారా చదివి, వెస్ట్ బెంగాల్ అమ్మాయి జార్ఖండ్లో తను కొట్టింది కదా తరుణి, సో తను అలా కూడా క్రాక్ చేయాలి. ఇప్పుడు అందుకని మళ్ళీ మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఏ ఛానల్, ఏ సబ్జెక్ట్, నేను యూట్యూబ్ ఎందుకు చూడాలి అని తెలియాలి ఫస్ట్. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఏం చూడాలి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది, ఫుల్ స్టాప్, బంద్ చేసే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్. UPSC క్రాక్ చేయాలంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ తట్టలు ఉంది దాంట్లో మీరు చిన్నదే కావాలి మీకు. అది తీసుకునే ఆ అక్యుమెన్షిప్ అంటా నేను, ఆ సెలెక్టివ్ అది వస్తే కనుక అది దాంట్లో తప్పేం లేదు. కానీ డిస్ట్రాక్షన్ వల్ల నేను అంటాను, అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ కావాలంటాను, స్వీయ క్రమశిక్షణ అంటాను. క్రమశిక్షణ లేకుండా ఎగ్జామ్ రాదు మేడం, బ్రేక్ చేయలేరు. తర్వాత రెండోది మీకు చెప్తాను. ఇక్కడ ఇది ఈ ఎనీ కోచింగ్ సెంటర్, నేను కోచింగ్ సెంటర్లో బిల్డింగ్సు లేకపోతే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్సు అవి కాదు, నేను ఫ్యాకల్టీని చూస్తా. కోచింగ్ సెంటర్ యొక్క సత్తా ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ర్యాంక్ రావటం అనేది ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, అక్కడ మీకు ఎలక్ట్రానిక్ బోర్డ్సే ఉండవు. కానీ ఫ్యాకల్టీ ఎవరు? నోబెల్ లారియట్స్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అక్కడ ఫ్యాకల్టీగా వస్తారు. ఏ కోచింగ్ సెంటర్ అయినా, నేను అందుకనే అమిగోస్కి వచ్చింది ఫస్ట్ నా ఫోకస్ అంతా కూడా ఫ్యాకల్టీ ఎవరు, ఫ్యాకల్టీ మీద దృష్టి పెడతాను నేను. ఫ్యాకల్టీ కరెక్ట్గా UPSC ఎక్స్పెక్టేషన్ లెవెల్కి ఉంటే ర్యాంక్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫ్యాకల్టీ యావరేజ్ మీడియోకర్గా ఉంటే బ్రైట్ స్టూడెంట్స్ ఉండరు, వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ ఆర్ క్లెవర్ ఇనఫ్, దే విల్ సీ త్రూ ద ఫ్యాకల్టీ, అసలు సత్తా ఉందా లేదా, టైం పాస్ చేస్తున్నాడా అని. టైం పాస్ చేస్తే వేస్ట్, ఈ ఎగ్జామ్ రాదు. కాబట్టి నా ఫోకస్ ఈజ్ ఆన్ ద ఫ్యాకల్టీ. హార్డ్ కోర్ కమిటెడ్ ఫ్యాకల్టీ ఉంటే మీరు అక్కడ జాయిన్ అయితే వచ్చేస్తుంది. అయితే మన ఇండియాలో చూస్తే ఒక 900 యావరేజ్గా, ఆన్ అండ్ యావరేజ్ 900 పోస్టులు ఉంటాయి సివిల్ సర్వెంట్స్కి ఎవ్రీ ఇయర్. కానీ 10 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జాక్ట్లీ. ఇంత హ్యూజ్ కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ అంటే దాదాపు 10 లక్షల మంది వాళ్ళ కెరీర్ని, అంటే వాళ్ళు ఒక 1 ఇయర్ని మొత్తం ఇన్వెస్ట్ చేసి అదే UPSC కొట్టాలి అని చెప్పి కూర్చుంటున్నారు. అవును.
ప్లాన్ బి అనేది కూడా పెట్టుకోవట్లేదు చాలా మంది. కరెక్ట్. సో యువతరం అంతా కూడా ఈ ఒక ట్రాప్లో ఏమైనా చిక్కుకుంటుంది అనుకుంటున్నారా? యా, ఇది యూపీఎస్సి అన్నది ఇంకొక నామకరణం ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ రాదు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. నేను ఫ్యాకల్టీగా అక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ శివరంపల్లిలో ఉంది, అక్కడ 5 ఏళ్ళు చేశాను ఫ్యాకల్టీగా. అంటే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి నేషనల్ పోలీస్ అకాడమీకి ట్రైనింగ్కి వస్తారు ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళు యూపీఎస్సీ ద్వారా వచ్చిన ప్రతి బ్యాచ్లో కూడా మళ్ళీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఐపీఎస్ సిస్టమ్ ఉండదు, ఐపీఎస్ ఏదో వచ్చింది ఐఏఎస్ అవ్వాలనుకుంటారు. సో మళ్ళీ 50% ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారు. ఐపీఎస్లో ఉండి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాల, ఐపీఎస్లో ఉండి మెయిన్స్ క్వాలిఫై అవ్వాల, ఐపీఎస్లో ఉండి ఇంటర్వ్యూలకు ఫెయిల్ అయ్యారు మళ్ళీ. కాబట్టి అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు వస్తుంది అని ఎవరైనా అన్నారు అంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారని అర్థం. కాబట్టి లాట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది దీనికి. అందుకనే మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎంతో ముఖ్యం, నాకు ఇదే వస్తుంది, నేను ఇదే పట్టుకున్నానంటే వచ్చి తీరుతుంది. ఇలా కాకుండా ఇంకోటి మీరు అన్నారు కొంతమంది ప్లాన్ బి లేదు అని. ప్లాన్ బి నిజంగా నాకు ప్లాన్ బి లేదు, నేను ప్లాన్ బి నమ్మను. మనసా వాచ కర్మణ దీన్ని అనుకుంటే ఇది వచ్చి తీరుతుంది మేడం. ఇది ఈజియెస్ట్ టు క్రాక్, ఇది డిఫికల్ట్ కాదు. కానీ ప్లాన్ బి పెట్టుకున్నారంటే ఓకే యూపీఎస్సీ రాకపోతే ఏంటి, టైం వేస్ట్ కదరా, నువ్వు ఏదైనా గ్రూప్ 1 చూసుకో, లేకపోతే 2A లెక్చర్ చూసుకో, బ్యాంక్స్ చూసుకో, రైల్వేస్ చూసుకో, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. నేనేం చెప్తానంటే ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే వస్తుందా దీనికి కమిటెడ్గా ఉంటే ఎవరూ చెప్పలేరు, యూపీఎస్సీనే చెప్పలేదు, అన్ప్రెడిక్టబుల్ ఇక్కడ. కానీ మీరు ఐఏఎస్ ఎగ్జామ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు అంటే విత్ డివోషన్, డెడికేషన్, మిగతా ఎగ్జామ్స్ చాలా కేక్ అవుతాయి మీకు. హయ్యెస్ట్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇది మిస్ అయ్యారు గ్రూప్స్లో వస్తుంది, ఇది మిస్ అయ్యారు గ్రూప్ 2లో రావచ్చు, ఇది మిస్ అయ్యారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రావచ్చు, ఇది మిస్ అయ్యారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రావచ్చు. ఎందుకంటే హయ్యెస్ట్ లెవెల్ మీరు ప్రిపేర్ అయితే మరుక్షణము మిగతా అన్నిటికీ మీకు ఈజీ అవుతాయి. ఇప్పుడు అలా కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ గ్రూప్స్కి మొదలు పెడతారు, గ్రూప్ 2, గ్రూప్ 1 ముందు చూద్దాంరా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూద్దాము అంటారు. ఎప్పటికీ ఐఏఎస్ కాలేరు వీళ్ళు. ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ ఎంట్రీనే ప్రిపరేషన్ చాలా తక్కువలో ఉంటుంది కదా, దీన్ని పై లెవెల్కి తీసుకెళ్ళలేరు. పైనుంచి కిందకి రావడం ఈజీ. ఐఏఎస్ లెవెల్లో యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కొట్టడం ఈజీ. ఇలా కాకుండా నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను, స్టాఫ్ సెలక్షన్కి ప్రిపేర్ అవుతాను, ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతాను, ఇది ఎప్పటికీ రాదు, అసలు మీరు అందుకోలేరు. కాబట్టి నా అడ్వైజ్ ఏంటి అంటే మీ ఫుల్ అటెన్షన్ దీనికి ఐఏఎస్ లెవెల్లో ఇవ్వండి, జెన్యూన్గా ఇవ్వండి. వస్తే వచ్చిందా గుడ్, రాలేదనుకోండి తప్పకుండా వేరే లెవెల్లో మీరు సెటిల్ అవుతారు. ఎయిమ్ హై. స్వామి వివేకానంద లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని అన్నారు ఆయన. ఎయిమ్ హై, ఎయిమ్ హై. మీరు మీ శాయశక్తిలో కృషి చేయండి, ప్రయత్నించండి. వచ్చిందా వండర్ఫుల్, రాలేదా నెక్స్ట్ బెస్ట్ బెస్ట్లో సెటిల్ అవుతారు కదా. ఈ లో లెవెల్ నుంచి ఎప్పుడు కూడా మీరు పైకి ఎదగాలి, అది ఆ థింకింగే రాంగ్. ఎయిమ్ హై, ఎయిమ్ హైయెస్ట్ ఇన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్. వై నాట్? The only positive thinking helps. Yes. ఫెంటాస్టిక్ సార్. అలాగే ఇంటర్వ్యూ, చాలామంది మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు, ఇంటర్వ్యూ అనేసరికి వణుకుతుంటారు ఇట్లా. ఎగ్జాక్ట్లీ. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ? మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన ట్విస్టీ క్వశ్చన్ ఏంటి? నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఓకే, కానీ నాకే సర్వీస్ రాలా. నేను కొన్ని తప్పులు చేశాను ఇంటర్వ్యూలో. ఫస్ట్ తప్పులు ఏంటంటే 250 మార్కులకు అప్పుడు మాకు ఈ 250లో నాకు దాదాపుగా 150 నుంచి వచ్చేయాలి అన్న తపనతోటి ఇది చదివి అది చదివి ఇంకా లెక్చర్స్ అటెండ్ అయ్యి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేసరికల్లా ఎంత కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఇంటర్వ్యూ బోర్డులో నాకు నోరు మెదపలేదు. నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఇష్యూ ప్రాబ్లం, ఇంగ్లీష్ అంత కమాండ్ లేదు. సో మచ్ చదువుకొని వెళ్ళాను నేను. తను అడిగింది చాలా సింప్లెస్ట్ అనమాట. నాకు ఎంత తెలుసు, బోల్డ్ తెలుసు, కానీ ఆ బోర్డు మెంబర్స్ నాకు ఒక సెంటెన్స్లో చెప్పు, 5 సెకండ్లలో చెప్పు. నాకు తెలిసిందేమో అరగంట చెప్పేది, చెప్పాల్సింది 5 సెకండ్లు. ఈ క్యాలిబ్రేషన్ సరిపోలేదు నాకు అందుకే బ్లాంక్ అయిపోయాను. ఏం క్వశ్చన్ అడిగారు సార్, ఫస్ట్ గుర్తుందా? విజయవాడలో ఉంది, హైదరాబాద్లో లేనిది ఏంటి అన్నారు.
నాకు బ్లాంక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, నేనన్న కృష్ణ అన్నది అన్నాను. కాదు 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 ఇంకోటి ఉంది అన్నారు. ఏంటి అంటే అది థర్మల్ పవర్ స్టేషన్. ఎంత సింపుల్ అది, కామన్ సెన్సికల్. అంటే నేను పుట్టి పెరిగి చదువుకున్న ఏరియా గురించి మేజర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటున్నాయి, నేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటున్నాయి అన్నది నేను విడిచిపెట్టి నా ప్రిపరేషన్ వెరీ హై లెవెల్ అనుకున్నా నేను. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అప్పట్లో ఏంటంటే భూటాన్కి చైనాకి ఇండియాకి మధ్య భూటాన్కి నేపాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అవి ఎందుకు ఉండాలి, అది చదువుకుని వెళ్ళా నేను. కానీ లోకల్లో బోర్డు సింప్లెస్ట్ అడిగింది. ఇంకొకటి అడిగింది బోర్డు, కెన్ యూ బిలీవ్ ఇట్, రాజు యు ఆర్ ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ త్రూ అవుట్ యువర్ అకాడమిక్ కెరీర్ అన్నాడు. నేను అలా బ్లాంక్గా ఉండిపోయాను, నేను ఆన్సర్ చేయలేదు. అంటే ఎస్ అనాలో నో అనాలో తెలియలేదు. మీరు నంబరు ఇంటర్మీడియట్ నేను సెకండ్ క్లాస్ నాది. మనం ఏం చదివాము, ఎక్కడ వరకు వచ్చిందని కూడా గుర్తు. బ్లాంక్నెస్. ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా సింప్లెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వకూడదు. ఇప్పుడు నేను చాలామంది ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అన్నాను. ఇదే ప్రశ్న అడుగుతాను, ఇదే అడుగుతాను. వ్యక్తిత్వానికి తర్వాత క్యారెక్టర్ అంటే స్వభావానికి తేడా ఏంటి? స్వభావం అంటాం అనమాట, నేచర్. తేడా ఏంటి అన్నా నేను ఇలాగే. ఫస్ట్ దీన్ని యూపీఎస్సి పర్సనాలిటీ టెస్ట్ అంది, క్యారెక్టర్ టెస్ట్ అనలా. పర్సనాలిటీ టెస్ట్ ఎందుకని ఆ పదం ఎందుకు వాడింది? తర్వాత యూపీఎస్సి క్లెవర్గా ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని వాడింది. యాప్టిట్యూడ్ అంటే ఏంటి అన్నాను. యాటిట్యూడ్ అని ఎందుకు వాడలేదు? మనం విన్నాము యాటిట్యూడ్ అంటామన్నమాట. సో యాప్టిట్యూడ్ అన్నది అంటే కామన్ సెన్సికల్గా ఈ క్యాండిడేటు అవగాహన ఉందా లేదా, బుక్కిషా. ఈ క్యాండిడేట్స్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను బుక్కిష్గా ఉండి నేను చేసిన తప్పది. నేను ఏం చెప్తున్నానంటే నేను ఎంత బుక్కిష్గా ఉన్నానో అన్ని తక్కువ మార్కులు వచ్చాయి నాకు, తక్కువ మార్కులు, అందుకే సర్వీస్ రాలేదు. సెకండ్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యేసరికల్లాను ఒకటే అనుకున్నాను, నాకు ఇంటర్వ్యూలో 250 మార్కులకి 0 మార్కులు వచ్చినా సరే నాకు ర్యాంక్ రావాలి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో వెళ్ళారు. నాకు ఏం అడుగుతారో నాకు తెలియదు. నేను ఆనెస్ట్గా ఉంటా, బోర్డుతోటి వెరీ సింపుల్గా ఉంటా. తెలిస్తే సార్ తెలుసు, తెలియకపోతే తెలియదు అంటాను, అంతే. వెరీ సింపుల్. నాకున్నటువంటి ఆ ఓపెన్నెస్, సింప్లిసిటీని నేను బోర్డు ముందు పెడతాను. దాని గురించి ప్రిపేర్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయటం, వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం నేను తయారవడం నేను సెకండ్ అవ్వలేదు. నేను ఫస్ట్లో చేసిన మిస్టేక్స్ నేను క్లవర్గా కవర్ చేసుకున్నాను. ఆ మిస్టేక్ చేయలే. నాకు ఎగ్జాక్ట్గా 50% వచ్చింది. 250కి 125 వచ్చాయి. నాకు 65 ర్యాంక్ వచ్చింది. నేను ఇంటర్వ్యూ కోసం నా పర్సనాలిటీని 20 రోజుల్లో మారేది కాదు. వీళ్ళకి అర్థం కాదు అసలు పర్సనాలిటీ అంటే ఏంటో అర్థం అవ్వదు. ఫస్ట్ పర్సనాలిటీ అంటే ఏమనుకుంటారు, టిప్ టాప్గా 3 పీస్ సూట్ వేసుకోవడం, వెళ్ళి అక్కడ మీద చేతులు పెట్టొద్దు, ఇట్లా కూర్చోండి. ఏంట్రా బాబు అది, ఏదో నువ్వు స్కూల్ అడ్మిషన్కా, నువ్వు కిండర్ గార్డెన్ అడ్మిషన్కి వెళ్తున్నావు, నువ్వు ప్రిన్సిపల్ ముందు దే సీ యూ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? నీ మీద నీకు తెలియనిది నాకు తెలియదు అని చెప్పే ధైర్యం ఉందా? నీలో ఆనెస్టీ ఉందా? తర్వాత ఈ ఎగ్జామ్కి ముందు నువ్వు పుస్తకాలు పురుగువా, ఇంటర్వ్యూ ఏమి చూస్తారంటే నువ్వు పుస్తకాల పురుగువా, లేకపోతే సమాజం గురించి నీకు అవగాహన ఉందా? సమాజం గురించి అవగాహన ఉన్నట్లుగా నువ్వు బోర్డుకి ఎలా చూపిస్తావు? నేను మా విలేజ్లో సాయంత్రం అప్పుడు పాపం ఆ విలేజ్ రూరల్ అబ్బాయిలకి అమ్మాయిలకి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మ్యాథమెటిక్స్ రాదు, టీచర్స్ దొరకరు. కాబట్టి నేను 1 గంట వాళ్ళకి ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. దానివల్ల వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరిగింది. అంటే ఏంటి, మీరు సోషల్లీ కాన్షియస్ పర్సన్. సర్వీసులో లేకపోయినా సరే, మీకు సర్వీసులో రాకపోయినా సరే, లేకపోయినా మీరేం చేస్తున్నారు, సమాజంలో ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని, ప్రాబ్లమ్స్ని మీరు తెలుసుకొని మీ సాయశక్తులు దాన్ని చేశారుగా. కరెక్ట్. అది యువర్ పర్సనాలిటీ కదా. మీకు సర్వీస్ అక్కర్లా. కొంతమంది ఏమంటారు, మీరు ఎందుకు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారంటే ఐ వాంట్ టు సర్వ్ ద సొసైటీ. వెరీ గుడ్, సమాజానికి ఏదో చేయాలి. ఇప్పటివరకు ఏం చేశారంట నేను ఇప్పటివరకు చెయ్యండి. ఐఏఎస్ అయితేనే చేస్తారా? నాకు ఐఏఎస్ ఇవ్వండి చేస్తా, లేకపోతే చేయను.
బోర్డు దే ఆర్ సీజన్డ్ సీనియర్ ఆఫీసర్స్. వాళ్ళు మిమ్మల్ని అలా స్కాన్ చేస్తారు. ఫస్ట్ 5-10 సెకండ్స్లోనే మీరు సూటబుల్ కాదో తెలిసిపోద్ది వాళ్ళకి. బోర్డుకి 5-10 సెకండ్స్ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా. మీరు వెళ్ళిపోయి స్కూల్ బచ్చాలాగా సార్ నా మార్కులు ఇవ్వండి సార్, చచ్చిపోతాను సార్ అని ప్లీడింగ్ పొజిషన్ ఉంది అంటే యు ఆర్ సర్వైల్, యు ఆర్ నాట్ అన్ ఆఫీసర్. నీలో ఆఫీసర్ లైక్ లక్షణాలు లేవు అని నువ్వే చూపిస్తున్నావుగా బోర్డుకి. నాకు తెలియదు సార్, ఇలా కాన్ఫిడెంట్గా కూర్చుంటావు. సార్ ఐ డోంట్ నో సార్, నాకు ఇంతే తెలుసు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్లో సార్ నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా గ్రామ పంచాయతీ ఒక లేడీ ఉన్నారు సార్. ప్రాబ్లం ఏంటి అంటే ఆవిడకి చదువు రాదు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న, వాళ్ళ మామ మొత్తం కంట్రోల్ చేస్తారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎంత న్యాచురల్గా ఉంది. ట్రూ. ఎంత న్యాచురల్గా ఉంది. బోర్డు దీనికి ఇంప్రెస్ అవుతారా తప్పించి నీ టెక్స్ట్ బుక్కిష్. కొంతమంది ఇంకోటి చూసాం బోర్డులో అనర్గళంగా ధారావాహి అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. వెరీ ఫ్లారీ ఫ్యాసినేటింగ్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళకి మార్కులు ఇవ్వరు. వాళ్ళు డెలిబరేట్గా చెప్తారు ఈజ్ అ షో బాజీ. సర్వీసులు కూడా ఇలాగే ఉంటాడు, వాడిని రాకుండా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, రిజెక్షన్ కాదు. యూపీఎస్సీ బోర్డు మెంబర్స్ మీలో ఆఫీసర్ లైక్ లక్షణాలు ఉన్నాయా? ఏంటంటే లక్షణాలు అంటే హ్యూమిలిటీ ఉందా, సింప్లిసిటీ ఉందా, సమాజం గురించి అవగాహన ఉందా, మీ గ్రామం గురించి మీ మండలం గురించి మీకు అవగాహన ఉందా, మీ ఏరియాలో పండే పంటలు ఏంటి, ఆ పంటలకి ఫసల్ బీమా యోజన ఏమిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ద ఫార్మర్స్ వాళ్ళ అకౌంట్కి వెళుతున్నాయా లేదా. అప్పుడే మీరు ఏంటి యు ఆర్ సూటబుల్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది టెస్ట్ చేయడానికి పుస్తకాలు ఎందుకు? సమాజాన్ని చదువు అంటాను. ఎవరైనా సరే ఇంటర్వ్యూ క్యాండిడేట్ నేనేం చెప్తానంటే నువ్వు ఇప్పటివరకు పుస్తకాలు చదివి మెయిన్స్ క్లియర్ చేసావు కదా, ఈ 2-3 నెలలు సమాజాన్ని చదువు, మీ కుటుంబాన్ని చదువు, మీ ఫాదరు చేస్తున్న బిజినెస్ గురించి కానీ అది అడుగు. బోర్డుకి ఇంప్రెస్ చేయి. ఎందుకంటే యు ఆర్ అబ్జర్వెంట్, నీకు అవగాహన ఉంది సమాజం పట్ల అన్నది కనుక బోర్డుకి కన్వే చేయగలిగితే త్రూ యాక్షన్స్. అది అందుకని డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి మీరు ఫిల్ చేసి ఇవ్వాలి బోర్డుకి. దాంట్లో ఇదే అడుగుతారనమాట. నీకేమైనా హాబీస్ ఉన్నాయా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయా, హౌ ఆనెస్ట్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్ అన్నది బోర్డుకి ఒక మీరు చేసిన యాక్షన్స్ వల్లనే తెలుస్తుంది. అందుకని ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే ఇంటర్వ్యూ కోసం మీరు ప్రిపేర్ అవ్వకండి, పుస్తకాలు చదవద్దు. వాళ్ళు ఏమంటారంటే న్యూస్ పేపర్ చదవాలి, తర్వాత లెక్చర్స్ వినాలి, కరెంట్ అఫైర్స్లో ఈ ఇష్యూ గురించి. అంటే నీ కామన్ సెన్సికల్గా మన ప్రెసిడెంట్ పుతిన్ వచ్చి వెళ్ళారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటారు. ఎస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, సింపుల్గా చెప్తాం. వై సో? ఎలా ఉంటుంది? ఒక ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో ఇన్ ఏ ఫార్మల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకు మరి లైక్ హీస్ అగ్రెసర్ ఆన్ ద కంట్రీ మీద అన్నెసరీ వార్ చేశాడు. హౌ డూ యూ జస్టిఫై హిస్ విజిట్? దెర్ ఈస్ అన్ ఐసీసీ అరెస్ట్ వారెంట్ అగేన్స్ట్ పుటిన్. సో ఇండియా ఈజ్ ఎ సిగ్నిటరీ టు దట్ ఈస్ వైలేటెడ్ కదా. ఇవన్నీ మీ అవగాహనని ఎంత వరకు క్లియర్గా ఉంది అని బోర్డు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కార్నర్ చేస్తారు అంతే. ఇది టెక్స్ట్ బుక్, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాదు. అక్కడ మీ అండర్స్టాండింగ్ ఏంటి అన్నది లేదు సార్. అది ఉన్నా సరే కూడా ఇప్పటి నుంచే కాదు, 1948 నుంచి కూడా రష్యా ఈజ్ విత్ ఇండియా. 1991 వరకు, అంటే అప్పటి వరకు యుఎస్ఎస్ఆర్ ఉండేది. మనకి 1971 వార్లో కూడా రష్యానే మనతో నిలబడింది. ప్రతి చోట ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడైతే ఇండియా మీద వ్యతిరేకంగా కొన్ని వచ్చాయో దాన్ని వీటో చేసింది రష్యా. సో మనకి టైం టెస్టెడ్ ఫ్రెండ్. గత 75 ఏళ్ల నుండి యుఎస్ఎస్ఆర్ ఈజ్ విత్ ఇండియా. మరి అమెరికా ఫ్లిప్ ఫ్లాప్, తనకి కన్వీనియంట్గా ఉంటే ఉంటుంది, లేకపోతే స్లిప్పరీ, నాట్ ట్రస్టెడ్, నాట్ రిలయబుల్. బట్ క్రెడిబిలిటీ ఉంది రష్యాతో. సార్ ఐ సపోర్ట్. ఇంత సింపుల్గా ఉంటుంది, కామన్ సెన్సికల్ కదా ఇక్కడ క్లియర్. అప్పుడు బోర్డు ఏమనుకుంటుంది, దిస్ క్యాండిడేట్ ఈజ్ అబ్జర్వెంట్, హీఈస్ వాచ్ఫుల్ అండ్ కామన్ సెన్సికల్. యు ఆర్ నాట్ ఇంటూ ఐఎఫ్ఎస్, ఇంకా యు ఆర్ నాట్ ఎ డిప్లొమాట్. సో డోంట్ బి డిప్లొమాటిక్ ఇన్ యువర్ ఆన్సర్. బోర్డు ముందు వెరీ సింపుల్ విత్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. సార్ ఐ నో ఓన్లీ దిస్ మచ్, నాకు తెలిసింది క్లియర్గా చెప్తాను సార్, దట్స్ ఇట్. అది మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ ద బోర్డ్, బికాస్ ఇట్స్ ఎ పర్సనాలిటీ. మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు అక్కడ, నీ నాలెడ్జ్ని కాదు.
కరెక్ట్. సూపర్ సార్. అంటే కొంతమంది చెప్తుంటారు వియర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కౌకి వెనకేముంది, ఉమెన్ కి ముందేముంది. ఏ బోర్డు కూడా అడగదు మేడం. ఇవన్నీ కూడా న్యూస్లో ఈ చెత్త కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ పరమ చెత్త క్వశ్చన్స్ ఇస్తుంటారు. దానిలో ఏ బోర్డు కూడా సిల్లీ క్వశ్చన్స్ ఎవరు అడగరు. ఇలాంటివి అడగరు అసలు. చెత్త అనమాట ఇదంతా. కొంతమంది ఈ చాలా అబ్నాక్షియస్ క్వశ్చన్స్ అవన్నీ. బోర్డు అంత చీప్ బోర్డు అవి యూపీఎస్సీ లెవెల్లో. నో ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చిందంతా కూడా నమ్మద్దు అస్సలు. అది చదివానండి నేను. ఒకటి మాత్రం నేను గమనిస్తాను. ఒకటి ఏం చేస్తాడు, అబ్జర్వేషన్ కెపాసిటీ నాదే. మీ హాబీస్ ఏంటంటే ఐ అబ్జర్వ్ థింగ్స్ అని రాశాడు. ఓ బోర్డు మెంబర్ పట్టుకొని మీరు ఇలా కూర్చున్నారు, నేను బోర్డు చైర్మన్ అనుకుందాము, నువ్వు ఈ రూమ్లో ఒక క్యాండిడేట్ని అడుగుతున్నాడు. ఓ ఐ వాంట్ టు టెస్ట్ యువర్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఓకే సార్ అన్నాడు. ఈ రూమ్లో ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది, హూస్ పెయింట్ ఈజ్ దట్ అంటే, సార్ దట్ ఈస్ రవీంద్రనాథ్ టాగోర్స్ పెయింట్ అన్నాడు. ఆ పెయింట్ క్యాండిడేట్ వెనకాల వాల్ మీద ఉంది. ఓ చైర్మన్ సర్ప్రైజ్, వాట్ ఈస్ దిస్, హౌ డిడ్ యూ నోటీస్ అంటే, సార్ ఐ సీన్ ఇన్ యువర్ చష్మా. దట్ ఈస్ అబ్జర్వేషన్, దట్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. బోర్డు అలా ఉంటుంది అన్నమాట. అంతే తప్పించి ఈ సిల్లీ టైప్ ఆఫ్, అసలు నేను నమ్మనండి అలాంటివి. అసలు ఏ బోర్డు కూడా ఆ సిల్లీ క్వశ్చన్స్ అడగదు. సో మేబీ బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా, ఎగ్జాక్ట్లీ, టూ మచ్ ఆఫ్ ఈ మాక్ టెస్ట్, న్యూస్ క్రియేషన్, ఇవన్నీ కూడా ఈ సమ్ చెత్త కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి ఈ సిల్లీ మాక్ ఇంటర్వ్యూస్లో వచ్చి ఇవన్నీ అడుగుతున్నారా అంటే అడగరు. ఏ బోర్డు కూడా యూపీఎస్సీ తన డిగ్నిటీని ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగి తగ్గించుకోదు. నో, అబ్సల్యూట్ ట్రస్ట్ ద యూపీఎస్సీ. వాళ్ళు చాలా హుందాగా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, మిమ్మల్ని చాలా అకామిడేట్ చేస్తారు. బోర్డు ఏముంటుంది, నర్వస్నెస్ సాధారణం. ముందు కూర్చో, ఓకే రిలాక్స్ మ్యాన్, వై ఆర్ యూ సిట్టింగ్ లైక్ దిస్, మంచిళ్ళు తాగు, టీ తాగుతావా ప్లీజ్. ఎందుకంటే దే వాంట్ టు సీ ది ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఇన్ యూ. దే వాంట్ టు సెలెక్ట్ యూ, నాట్ టు రిజెక్ట్. ఓకే, ఇట్ ఇస్ అ సెలక్షన్, నాట్ రిజెక్షన్. ప్రిలిమ్ ఇస్ రిజెక్షన్, ఎలా ఎలిమినేట్ చేయాలన్నది. సో ఇలాంటి ఎవరైనా సరే కోచింగ్ సెంటర్స్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఎవరైనా ఇస్తున్నారంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు యూపీఎస్సీ గురించి తెలియదని అర్థం మేడం. Fantastic, sir. Thank you. Thanks a lot. Thank you so much. So happy to talk to you. Like మీరు ఎక్స్ ఆఫీసర్ అంటే ఎస్పీగా, ఏడిఐజీగా పనిచేశారు. సో ఇంత ఉన్నత హోదాల్లో ఉండి కూడా ఇంత హంబుల్గా, ఇంత స్వీట్గా ఉండొచ్చు ఒక పర్సన్ తోటి. బికాజ్ నేను చాలా చిన్న జర్నలిస్ట్, చాలా అసలు మన పరిచయం చాలా తక్కువ, చిన్న పరిచయంతో కూడా ఇంత బాగా మాట్లాడి ఇంత నన్ను కంఫర్టబుల్గా ఉండనిచ్చారు. చాలా మంచి ఆన్సర్ చేశారు. ఒక సొసైటీలో ఒక చేంజ్ రావాలంటే ఎలాంటి అంటే ఎలా ఉండాలి ఒక పర్సనాలిటీ బిల్డప్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. Sure, ma'am. All the very best. Thank you so much. Thank you, ma'am. God bless you.